దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. వాక్యాన్ని చదువుదాం. మనందరికీ తెలిసిన వాక్య భాగం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని ఈరోజు ధ్యానపూర్వకంగా ధ్యానించే వాక్యాన్ని చదువుదాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 20th chapter verse 20-21. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని మనం చదువుతున్నాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. చూడండి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటిను మీకు తెలియచేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించుచుంటినో అదంతయు మీకు తెలియను. ప్రైస్తుగా తర్వాత అన్ని ఎప్పుడైనా చదువుకోండి. కింద మీద అటుపక్క ఇటుపక్క అన్నీ కూడా చదువుకోండి. చిన్న ప్రార్థిస్తాం. దేవా, ఈ దాసుడు బలహీనుడిగా ఉన్నాడు. మీ రక్తంతో కడిగి శుద్ధీకరణివ్వండి. నీ ప్రియమైన బిడ్డల నాయన, నీ ప్రియమైన సంఘం, నీ స్వరక్తమిచ్చి కొనబడిన సంఘము నాయన, నీ బిడ్డలకు వాక్యాన్ని బోధిస్తుండగా నన్ను సిలువ చాటున మరుగుపరచు. బిడ్డలకు కావలసిన మాటలు అందించు. ఏ బిడ్డ ఏ విధంగా ఏ రీతిలో వచ్చారు మాకు తెలియదు నాయన. హృదయ రహస్యం ఎరిగినవా. మేము నిన్ను చూడకపోవచ్చేమో, కానీ నువ్వైతే మమ్మల్ని ప్రతి క్షణం చూస్తున్నావు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నువ్వు చేసిన కార్యాలు మేము వివరించలేము, వర్ణించలేము. ఎన్నెన్నో గొప్పగా ఉన్నాయి. అందుని బట్టి స్తోత్రాలు. యేసు నామం పేరిట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలమ్మా. జూమ్లో ఉన్న బిడ్డలకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని మాటలు ధ్యానించుదాం. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తన జీవితం, తన పరిచర్య భాగములో దేవుని యొక్క ఆత్మ నడిపింపులో నడిపింపబడిన విధానాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని స్పష్టంగా మనం ధ్యానించాలి, బాగా చదవాలి, బాగా వినాలి. వాక్యం బాగా వినాలి. వాక్యము ఎవరు బాగా వింటారో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే చాలా సక్సెస్ఫుల్గాను, స్ట్రెంగ్త్ఫుల్గాను, చాలా బలవంతులుగా ఉంటారు. వాక్యం విన్నోళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు. బాగా వినాలి. మనలో ఉన్న పొరపాటు ఏంటంటే వినటం తక్కువ అవుతుంది, మనం మాట్లాడటం ఎక్కువ అవుతుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళలో బలమో శక్తి ఉండదు. గుర్తుపెట్టుకో. వినేవారికి ఎక్కువ శక్తి, ఓపిక, ఓర్పు ఉంటుంది. దేవునికి స్తోత్రం. వినేవారిలో ఉంటుంది ఓపిక ఎక్కువ. ఓపిక లేదని అంటావు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని అర్థం. ఒక్క నోరు తెరిస్తే అబ్బా
నిజం. వినటానికి విసుగు చెందుతాం, కానీ వాక్యం చెప్పింది వినటానికి వేగిరం పడాలి. అవి దేవుని గురించిన మాటలై ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అపోస్తులైన పౌలు తన జీవితంలో మనం చూస్తున్న 20వ అధ్యాయం అపోస్తుల కార్యం 20వ వచనంలో చూస్తే దైవజనుడి యొక్క హృదయాన్ని మనం ఆడ చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడనంటే ఆయన 20వ వచనంలో చూసినప్పుడు ప్రయోజనకరమైనది ఏదియో దాచుకోవట్లేదంట. మనకి ఆయనకి తేడా, వాక్యానికి లోకానికి తేడా. దైవజనుడు అంటున్నాడు, సంఘానికి, విశ్వాసులైన వారికి, మనుషులందరికీ ప్రయోజనకరమైనది ఏదుందో దాన్ని దాచుకోవట్లేదంట ఆయన. మనం ఏం చేస్తామంటే ఏది ప్రయోజనకరమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏది మేలు జరిగిద్దో, ఏది మంచి జరిగిద్దో దాన్ని దాచిపెడతాం. అమ్మో ఇది చూడకూడదు, ఇది వాళ్ళ కంట్లో కనపడకూడదు. అప్పుడప్పుడు కొంతమంది మంచి మంచి కూరలు వండుకుంటారు, పక్కన వచ్చిందనుకో వెంటనే దాచిపెట్టేస్తాం. కానీ వినోద్ వాసన ఎంతవరకు రాదు కదా, వాసన వచ్చేస్తుంది కదా, వాసన వచ్చేస్తుంది. నువ్వు దాచిపెట్టిన కూర కానీ ఏం చేసి వాసన ఇక మాలాంటి వాళ్ళు పీల్చుకొని సంతోషపడటమే. కానీ దైవజనుడు ఇతరులకు మేలు కలిగేది, ఇతరులకి ప్రయోజనం కలిగేది. దేవుని నమ్మిన వ్యక్తులకి, ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు కొంతమంది, ఇతరులు చదవమని చెప్పరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నా ఫోటో ఎక్కితారు. కొంతమంది అధ్యాయాలు కూడా తక్కువ చెప్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరం కలిసి చదువుకుంటాం, ఇద్దరం కలిసే ఉంటాం ఎక్కువగా. అప్పుడు ప్రభు గురించి తెలియదు నాకు. ప్రభు ఎంత మంచి దేవుడు, ఎంత మంచి స్నేహితుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగింది, ఎంత క్షమాపణ కలిగింది, ఎంత యథార్థమైన దేవుడు అని నాకు తెలియదు. ఫ్రెండ్సే మంచి వాళ్ళు, వీళ్ళే దేవుళ్ళు అనుకున్నట్టు. బాబు ఫ్రెండ్స్ దేవుడు కాదు, వాళ్ళు దెయ్యాలు. ఏ ఫ్రెండ్స్ను నమ్మొద్దు, ఏ స్నేహితురాలు నమ్మొద్దు. నమ్మిన వాళ్ళే గుడారం వేస్తారు నీ పక్కనే, నీ భర్తకు, నీ భార్యకి, నీ పిల్లలకు, నీ తల్లిదండ్రులకు. ఎవరిని నమ్మొద్దు. ప్రభు అయిన యేసుని ఒక్కడే మాత్రమే మన స్నేహితుడు. ఆయన ఒక్కడే మనకు స్నేహితుడు. తెలియని స్థితిలో నమ్మాము, ఇప్పుడు తెలిసిన స్థితిలో నమ్మొద్దు. కాబట్టి స్నేహితులుగా ఉన్నాడు. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళు, ఎగ్జామ్స్ కూడా పక్క పక్కన ఉండేటోళ్ళు, అన్నీ రాసుకుంటారు. నాకు ఈ దరిద్రం ఏంటో మరి తెలియలే. ఆ దరిద్రం నాతో బాగున్న పిల్లలకు కూడా వచ్చినట్టుంది. అది హిందీ రాకపోయేది నాకు, హిందీ రాదు అని చెప్పి నాకు రాలేదు, నేను బాధపడ్డాను. నా పిల్లల్ని స్కూల్లో ఒకటి హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టాను, అయినా కానీ వాళ్ళకి రాలేదు. ఈ తర్వాత అవుతుందేమో వాళ్ళ ఇష్టమే. కానీ వాళ్ళు ఏం చేసేటంటే ఇక మిగతా 5 సబ్జెక్టులు నాకెళ్ళే చూడాలి, ఒక హిందీ మాత్రం నేను అది చూడాలా, అడగాలి. కానీ ఏ నకలు కొట్టలేదు బాబు. దేవుని కష్టపడి చదవటానికే ప్రభు నాకు సాయం చేశారు. అది చెప్పరా, అది కూడా నకలేలే కానీ కొద్దిగా ఇండైరెక్ట్. అది చెప్పరా అని అంటే వాడు ఏ పెట్టుకొని నాకు బి పెట్టుకో,
ఇంకొక దానికి సి రాస్తే నాకు డి చెప్పేటోడు. అంటే నాకు రాదని తెలిసిందిగా, వాడి కరెక్ట్ అని పెట్టుకొని నాకు తప్పు చెప్పేటోడు. ప్రయోజనకరమైనది ఏం చేసుకుంటాడు? దాచుకుంటాడు. మన తండ్రి నిజంగా మంచోడండి. నువ్వు నమ్మినా నీకు దేవుడు మేలు చేస్తాడు, నువ్వు నమ్మకపోయినా దేవుడు నీకు మేలు చేస్తాడు, న్యాయంగా బతికితే. నేనేం చేసేవాడిని, ఇక మిగతా సబ్జెక్టులని చెప్పేటోడు. సరే అయిపోయింది. దేవుడు ఎంత గొప్పవాడు చెప్తున్నాను మీకు. ఏ మనిషి మీద నమ్మకం ఉంచబాకండి. మనం నమ్మిన దేవుడు అక్కడే గొప్పవాడు, ఆయన అక్కడే గొప్ప. అదేం చేసేటోడు, మొత్తం నాకు తప్పులు చెప్పుతాడు. వాడే పెద్ద హిందీ పండిట. ఏంటంటే నాకంటే కొద్దిగా బెటర్ అని అనుకుని అడిగిన అంతే. బా, చాలా ఆనందం అనిపిస్తుంది అసలు ఆ మాటలు తలుస్తూ ఉంటుంటే, అవి జ్ఞాపకాలు వస్తుంటాయి. మన దేవుడు నిజంగా తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికలు వేస్తాడు. ఎవరెన్ని అన్యాయంగా, ఎవరెన్ని మోసంగా, ఎవరిని అక్రమంగా మన జీవితాలను పాడు చేయాలని చూసినా దేవుడు మనల్ని బాగు చేస్తాడు. ఖచ్చితంగా అనుభవంలో చూశాడు. చాలామంది అనుకుంటున్న వాళ్ళు నన్ను ఎట్టు చేశారు, ఏమనుకోబాకు, అది నీకు మేలు జరుగుతుంది, అది నాకు మేలు జరిగింది, అది మనకు మేలు జరిగింది, నిజంగా మేలు జరిగింది మనకు. అది చివరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది, మేము దరిదాపుగా 7 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. మన దేవుడు ఎంత మంచివాడు, ఎంత గొప్ప దేవుడు అంటే 7 సంవత్సరాలు మేము కలిసి చదువుకున్నా ఏ ఎగ్జామ్లో కూడా ఒక్క మార్కులు నాకంటే ఎక్కువ రాకుండా నా తండ్రి చేశాడు. ప్రభు కృష్ణ నిజం చెప్తున్నా. మరి హిందీలో ఏమైనా ఎక్కువ వచ్చిందంటే హిందీలో కూడా తక్కువే వచ్చాయి. ఎందుకంటే వాడు వెంటనే కరెక్ట్ కాదని నాకు చెప్పి కరెక్ట్ చేశాడు. దేవుడికి ఇష్టం. దేవుడు నిజంగా గొప్పవాడు. నువ్వేం బాధపడద్దు. అసలు స్నేహితులు మోసం చేస్తున్నారని, బంధువులు మోసం చేస్తున్నారని, చుట్టాలు చేస్తున్నారని, అన్నదమ్ములు చేస్తున్నారని, అక్క చెల్లెలు చేస్తున్నారని, నిన్ను అవమానపరుస్తున్నారని ఎప్పటికీ నువ్వు బాధపడొద్దు. నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు మన పక్షులు అద్భుతాలు చేస్తాడు. ఎంతమంది మోసం చేసినా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు ప్రభు. కొన్నిసార్లు అన్నదమ్ములు అవుతుంది. యోసేపు జీవితం మీకు తెలుసు. సొంతం అన్నలే ఆయన మోసం చేశారు. దేవుడు ఎంత గొప్పవాడమ్మా. నువ్వు కంగారు పడవద్దు, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. మనం ఏనాటికైనా దేవుడు మనకు చేయాలనిస్తాడో. నువ్వు త్రోవ తప్పొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని మార్గాలను వదలొద్దు, ప్రభు వాక్యాన్ని చదువుతూ ఉండాలి. అప్పుడు ఎన్ని మోసాలు ఎంతమంది నీకు చేసినా దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు. మీ అందరికీ తెలుసు. నేను ఒక 2-3 మాటలు చెప్పి త్వరగా వాక్యంలోకి వెళ్తాను. మీ అందరి శ్రీలక్ష్మి వెంకటి తెలుసు మీకు. వాళ్ళకి అసలు 3 లక్షల రూపాయల వడ్డీకి ఇప్పిస్తే, మధ్యలో ఉండి ఇప్పిస్తే 7-8 లక్షలు కట్టాల్సి వచ్చింది. అలాగనే మన ఎస్పీ గారి భార్య తెలుసు కదా మీకు, వినీతారెడ్డి గారు, ఆమె కూడా ఇప్పించేసి మాస్టర్ గారు మా సారు వాళ్ళు, బాబు మళ్ళీ తీసుకెళ్ళి ఎవరు వద్దంటే ఆ పక్కన కూర్చోబెట్టుకో, నీ మీద కూర్చోబెట్టుకో.
ఆయన ఎక్కడుంటే వీళ్ళిద్దరు చెడిపోతారు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ. ఎత్తుకొని పో ఎత్తుకోవటమే నీ బలం, వదినామని పోవటమే. అరే మైలేమో బాబా, ఇక్కడే తింటున్నావు కదా నాయన, ఆ చిన్నోడిని మైలేకపోతున్నా, ఇట్లా చూడ తీసుకెళ్ళి వద్దు తిని కూర్చో నాయన, టైటస్ కూర్చో, ఏం కాదు. నా పిల్లలు కూడా ఉన్నారు, నాకు ముగ్గురు. వెరీ గుడ్. అయిపోయి రైసులా ప్రయోజనకరమైంది బోధిస్తాను. ఇది ప్రయోజనం ఆయనకి మీకు. నాకు కూడా చాలా ఇష్టం ఆయన అంటే. ప్రైస్తున్నా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా నేను అంటే, నా తండ్రికి మహిమ కలగాలి. ఈ రోజున వాళ్ళు నాకు మోసం చేయొచ్చు, కానీ దేవుడు చేయలేదు. ప్రైస్తున్నా. నిజంగా ఆ తప్పు ఎలా తీరుస్తాం అనుకుంటే, వింతారెడ్డి ఆ అమ్మ, ఆమె వెళ్ళిపోయి అసలు 5-6 లక్షలు వడ్డీలు లెక్క అయిపోయి, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తే, అసలు ఊహించలేని వ్యక్తి, తలంపులు లేని వ్యక్తి, మన చర్చి కూడా రాని వ్యక్తి ఆయన తీసుకొచ్చి ఆమె అప్పు అంత తీర్చారు. రూపాయి అప్పు లేకుండా. తండ్రికి మహిమ. మన దేవుడు గొప్పవాడని చెప్తున్నాను మీకు. మనకి మోసం చేయవచ్చు మనుషులు, నువ్వు మోసపోవచ్చు. ఒకవేళ దేవుడు ఎన్నటికీ మనల్ని మోసపరచడు అనేది గుర్తుపెట్టుకోవాలి. వెంకటది కూడా అలాగనే. వాళ్ళ పేపర్లు ఉన్నాయి, ప్రామిసరీ నోట్లు ఉన్నాయి, వాళ్ళ చెక్కులు ఉన్నాయి, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు ఉన్నాయి. నేను ఒక్కటే దేవుని దగ్గర ప్రేయర్ చేశాను. దేవుని దగ్గర ప్రేయర్ చేశాను. ₹1 అప్పు లేకుండా నా తండ్రి తీర్చారు. వాళ్ళు మోసం చేస్తారయ్యా, సొంత అన్నలు కూడా మోసం చేస్తారు. మా సొంత అన్నయ్య, రెండవ అన్నయ్య, మన బ్లెస్డ్ హోమ్ ఆ పేపరు, ఆ ల్యాండ్ పేపర్ తీసుకొని ఆన్లైన్లో ఎక్కిస్తానని చెప్పి, ఏదో రైతు బంధు వస్తుందని చెప్తే, అలాగా రైతు బంధులో చూసినప్పుడు సరే ఎక్కిస్తాడు అంటే సంవత్సరం అయిపోయింది, అది రావట్లేదు. మేము ఊరు వెళ్ళినప్పుడు అలా అడిగేటవాళ్ళం, ఇస్తాను తీసుకుందరు, కానీ వేరే వాళ్ళ దగ్గర పెట్టాను. కానీ వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి చాలా వ్యత్యాసం అయిపోయింది. మొన్నసారి వెళ్ళినప్పుడు కూడా సమ్మర్లో ఇస్తామని అన్నారు. సరే ఇస్తారు కదా అనుకొని మేము ఉన్నాం. సొంత అన్నను కాదు, సొంత బిడ్డలను కూడా నమ్మనోడు ధన్యుడు. ఈ రోజుల్లో నమ్మనోడు ధన్యుడు, దేవుని నమ్మినోడు ధన్యుడు. ఎవ్వరిని నమ్మొద్దు అసలు. నేను చెప్తే ఈరోజు ఇదే చరిత్ర అయిపోద్ది వాక్యం. అలాంటిది ఏం జరిగింది, మళ్ళీ ఏదో ధరణి ఏదో పెట్టేసేసారు కదా, గవర్నమెంట్ పెడితే దాంట్లోకి ఎక్కిస్తామని మేము వెళ్దామని చెప్తే, ఆ పేపర్లకు వస్తున్నామని చెప్తే, పేపర్లు మీకు ఇచ్చేసినామని చెప్పాడు. సొంతం అన్నయ్య, వదిన. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అసలు. మేము అప్పుడే ఇచ్చేసినాం అన్నారు. అది అనాథ బిడ్డల కొరకు, వృద్ధాశ్రమం కొరకు, అక్కడ వృద్ధులకి అనాథ బిడ్డలకు ఆశ్రయాలు కట్టి వాళ్ళని చదివించాలని ఆశ కలిగి అక్కడ మీలో అందరికీ చాలామంది తెలుసు, ఆ స్థలాన్ని మనం కొంటే మీకు ఇచ్చేసినామని చెప్పేశారు పేపర్. ఏం చేయాలమ్మా? మనం అందరం ఏం చేసాం? బ్రదర్స్ కొంతమందికి తెలుసు, ప్రియ బిడ్డలు, సిస్టర్స్ చాలామంది
కొన్ని రోజులు కన్నీరు కార్చి 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 ఎంతో వేదన పడ్డా. నేనేం చేయాలి, ఏం చేయాలి? అసలు ప్రార్థన తప్ప ఏం చేస్తాం? సొంతం అన్నయ్య. అప్పుడు నేను కూడా ప్రార్థన చేయటం ప్రారంభించి ఏమని అడగాలి ప్రభు, అసలు నేను ఇది ఎంతవరకు సత్యం? మరి ఏమన్నా సిరిసగం కలిసి కొన్నదా? కాదు కదా ప్రభు అని సొంతం అన్నయ్య వదిలి ఏం చేశారు ఇట్లానే ప్రార్థన చేస్తుంటే బిడ్డలు కూడా మరి కొంతమంది ఉపవాసాలు ఉండి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసినాక తిరిగి 3వ రోజు 4వ రోజు వాళ్ళే ఫోన్ చేశారు, మీ పేపర్లు దొరికి వచ్చి తీసుకొని పోటని చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎవరిని నమ్మొద్దు. సంఘములో ఎప్పుడైనా నాతో మేము వాళ్ళని నమ్మి మోసపోయినవని అన్నారా, మీకు మంచి ఉండదు. ఎందుకో నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, తిరిగి నా సొంత రక్త సంబంధి నా అన్న అయిన వ్యక్తిని కూడా నమ్మలేని పరిస్థితులు ఈరోజు మీకు వాక్యాన్ని చెప్తున్నావు. కుటుంబ చరిత్ర కూడా మీకు చెప్తున్నా. సరే, ఇళ్ళ స్థలాలు గృహాలు ఇండ్లు ఏమైనా ఉంటే ఆన్లైన్లో ఎక్కించిందని చెప్తే మా అన్నయ్య వాళ్ళు ఇద్దరిద్దరు వాళ్ళే ఇళ్ళలో ఎక్కించుకున్నారు. నేను మా తల్లిదండ్రులు కానీ వీళ్ళిద్దరు తల్లిదండ్రులు త్రోసివేస్తే మా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళిద్దరి కొరకు ఒక 2 రూములు కట్టించి వాళ్ళిద్దరిని ఉంచడం కొరకు ఇల్లు కట్టించేస్తే మరలా తిరిగి మా 2 అన్నయ్య ఏం చేశాడు, మేము వాళ్ళకి చెప్పాము, అన్నయ్య రేపు వస్తున్నాం మేము, మరి సరివేరు గారు వాళ్ళందరూ ఉంటారు కదా, రేపు పొద్దున్న వస్తామని రాత్రి ఫోన్ చేస్తే మేము వెళ్ళక ముందే 5 గంటలకు 6 గంటలకు సర్వేలు వచ్చేసి మా సెక్రటరీ వచ్చేసి ఆ ఇంటిని మా నాన్నను ఫోటో తీసి ఆయన పంపించేసేసారు. ఎవరితో వాళ్ళు ఎక్కించుకున్నారు. నా భాగము నా ఇల్లుని ఏం చేశారనంటే మా నాన్న పేరు మీద ఎక్కించేసి మొత్తం సిగ్నేచర్ చేసి పంపించేసారు. ఏ మనుష్యుని నువ్వు నమ్మొద్దు. ప్రైసులా, ఎంత ప్రాణ స్నేహితుడు ఉన్న వ్యక్తిని కూడా నమ్మొద్దు. ఒక దేవుని మాత్రమే నమ్ము. ఆ సెక్రటరీతో మాట్లాడుతున్నాను ఫోన్లో మాట్లాడుతుంటే ఈయనేమో ఎక్స్-జెడ్పీటీసీ డాక్టర్. ఆయన మన మాట ఎవరు వింటారు? ఒక్కడే వింటాడు. భూలోకంలో మన మాట ఎవ్వరు వినకపోయినా పర్వాలేదు, ఆయన ఒక్కడే వింటాడు. ఖచ్చితంగా వింటాడు. అసలు ఎవరు వినట్లేదని మీరు బాధపడద్దు. అసలు నా అనుభవంలో నుండి చెప్తున్నాను మీకు. ఆయన మాట్లాడితే ఏం చేత వయసు చేసుకోపోతాడు. రే బాబు, నువ్వు చదువుకున్నావా? నీ ఉద్యోగం అసలు ఉద్యోగస్తుడివే, గవర్నమెంట్ వేరే, నువ్వు నాకేం సంబంధం లేదు, ఫోన్ పెట్టేసేసాడు. పొద్దున్నే అసలుగా ఉంటే ప్రశాంతత ఉంటుంది, పొద్దున్నే లేచినోడు, లేకపోతే కోపమే ఉంటుంది. మనిషి అట్లా ఉంటుంది. నేను వస్తే నీ జాబ్ కూడా ఉండదురా నాయన, ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకు రూలు రెగ్యులేషన్ తెలుసానంటే మళ్ళీ ఒక ఆయన ఎవరు అట్లా మాట్లాడుతున్నాడు, కంప్లైంట్ చేస్తాను స్టేషన్లో, నేను వస్తున్నాను ఉండాను అంతే. 1 గంట తర్వాత ఫోన్ చేసి సార్ అంటున్నాడు. సార్ ఏమైంది సార్, ఏంటి అసలు అని అంటే ఆయనకి చరిత్ర అంతా చెప్పారట. ఒక మంచోని దేవుడు నిలబెడతాడయ్యా మన పక్షంగా. ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి మనిషిని దేవుడు మనకు నిలబెడతాడు. మీరు అనుకుంటారు నాకు ఎవరు లేరు అనుకుంటారు, దేవుడు ఉంచుతాడు, ఖచ్చితంగా దేవుడు ఉంచుతాడు. ఇక తర్వాత ఫోన్ చేసి అడిగితే ఏమన్నాడంటే, సార్ నాకు అర్థమైంది ఏం జరిగిందా, దేవునికి స్తోత్రం, మీ నాన్నగారిని ఫోటో తీశాను కానీ పేరు ఎక్కించాను కానీ లిస్ట్లో మాత్రం ఆయన పెట్టలేదో, మీదే పెడతాను, నేను ఫోన్ చేస్తాను,
ఆ ఇంటిని కానీ ఆ స్థలం కానీ ఆ నెంబర్ కూడా మీ పేరు మీదనే పెడతాను, అది ఎవరికి చెందదో మీకే చెందిద్ది అని చెప్పారు. దేవుడు మంచి, జాగ్రత్త, అందరు మంచిగా ఉంటారు. మా అన్నదమ్ములు అయితే ఎంత బాగుండేటోళ్ళం అసలు. ఈ పిల్లలు వస్తారు కదా, వీళ్ళు వచ్చినాక చరిత్ర స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త, మరి ఎంత మంచివాళ్ళైనా జాగ్రత్తగా ఉండటం మంచిది. మా బావగాడు అంత మంచివాడు అనుకుంటాం, మా మరిది అంత మంచివాడు అనుకోవటం మంచిదే, కానీ నమ్మబాకరా నాయన. నీది నీవు సరిహద్దులో జాగ్రత్తగా ఉండు బాబు. వినోదా, జాగ్రత్తగా ఉండు. నీ సరిహద్దులు ఏమన్నా దేవుని పేరు అంటే మాకు కాదు నాయన, నీ ఇంటి పేరు మీద నీకే రాసి పెట్టుకో. జాగ్రత్తగా ఉండు. ఒక రకంగా కేసీఆర్ గారు పెట్టింది మంచిదే. ఇప్పుడు ఎక్కించుకున్నోడికి ఇక మంచిగానే ఉంటుంది. దొంగలకి దొరలకి మంచిగా ఉండదు, కానీ మనకు మంచిదే. న్యాయంగా బతికేతోడికి ప్రతి చట్టము, ప్రతి శాసనము, ప్రతి ఆజ్ఞ, ప్రతి రూలు న్యాయంగా బ్రతికేటోడికి దేవుడు మేలు చేస్తాడు, ఖచ్చితంగా మేలు చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పానంటే, ఏ మనుష్యుని కూడా నువ్వు నమ్మొద్దు. మనకి ప్రయోజనకరమైనది ఏది ఎవరు చెప్పరు, దాచిపెడతారు. మనకు మేలు జరిగేది ఎవరు చెప్పరు, దాచిపెడతారు. ఈ రోజున నువ్వు బాగుపడుతుంటే, ఈ రోజు నువ్వు అభివృద్ధి చెందుతుంటే, ఈ రోజున విస్తరించబడుతుంటే, ఈ రోజున నీ పిల్లలు దేవుళ్ళు ఎదుగుతూ, ఆరాధనలో ఎదుగుతూ, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో మంచి మంచి ర్యాంకులు తెస్తూ నువ్వు మంచిగా ఉంటుంటే, నీ ఇల్లు ఒళ్ళు అన్ని అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంటే, నిన్ను అందరూ మంచోడు అనుకుంటున్నారేమో నమ్ముతున్నా, కానీ కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. మనల్ని దాచిపెడతారు. మనకేదైనా మేలు జరిగిందంటే దాచిపెడతారు. మొన్న 10,000 ఇచ్చారు కదా ఇళ్ళకి నీళ్ళు వచ్చిన వాళ్ళు, ఎవరికి వారే అదేంటది కార్డు ఉంటుందిగా, ఆధార్ కార్డు తీసుకొని పోయి ఎవరికి వారే జేబుల్లో పెట్టుకొని పోతున్నారు. పైన పట్టుకుంటే అందరికి తెలుస్తుంది, దాచిపెడుతున్నారు. ఇతరులు ఎవరు నీకు మేలు చేయరో బాగా గుర్తుపెట్టుకో. ఏ విషయంలో కూడా ఎవరు మేలు చేయలేరు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, దైవజనుడు అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నా సంఘానికి, దేవుని ప్రజలకు, దేవుని సంఘములు ప్రతి కుటుంబానికి, ఇంటింటికి వెళ్ళి, ఊరికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళి ప్రయోజనకరమైనది దాచకుండా మీకు అన్ని మేలుకరమైనదే చెప్తున్నాను, అదే బోధిస్తున్నానని చెప్తున్నాడు. సొంత అన్నలు కూడా మనకు ప్రయోజనకరమైనది చెప్పరు. సంవత్సరం పెట్టుకున్నాడు పేపర్లు, రైతు బంధువులు ఎక్కించండి, ఆయన జడ్పీటీసీ. మరి ఆ టైంలో కూడా ఆయన ఎక్కించలేకపోయాడు. ఎవరండి మనకు ప్రయోజనం చేసేది, ఎవరండి మనకు మేలు చేయగలిగేది? ప్రభు అయిన యేసు ఒక్కడే. ఆయన వాక్యము ఒక్కటి మాత్రమే మనకి ఈ లోకంలో మేలు చేస్తారు. ఎవరు మేలు చేయరు అసలు. మీరు అనుకుంటున్నారు కానీ ఎవరు మేలు చేయరు. ఏదో వాళ్ళ అవసరాలు ఉంటే, వారికి ఏదైనా మన నుంచి కావాల్సి ఉంటే, అయ్యగారు, అమ్మగారు, సిస్టర్, బ్రదర్, అమ్మ అయ్య అంటాం. మన అవసరం లేకపోతే ఇటు నుంచి వెళ్తుంటే, రే అయ్యగారు ఎట్లా వస్తున్నా, ఆ కారు అదే ఇటు మీరే. ఎవ్వరు మనకు ప్రయోజనకరమైనది చేయలేరు. ఆయన ఒక్కడే చేస్తారు. అందుకే ఆయన మీదనే ఆధారపడి ఉన్నాడు. ఆయన ఒక్కడే మంచివాడు, ఆయన ఒక్కడే గొప్ప దేవుడు. ఎవరికెవరు ప్రయోజనాలు చేస్తారు చూడండి. ఒక మాట బైబిల్ గ్రంథం త్వరగా తీద్దాం. మార్క్ సువార్త 5వ అధ్యాయంలో, గాస్పెల్ మార్క్ 5th చాప్టర్ వర్స్ 1 నుంచి మనం చదువుదాం. 20 వచనాల వరకు చదువుకోండి. ముఖం శుభ్రం కడుక్కొని రాయ. మార్క్ సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతారు ఎవరైనా? నేను చదువుతున్నాను. వీళ్ళందరూ ఇంజనీరింగ్లు, డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు ఇది చదువుకొని వచ్చిన వాళ్ళు. ఆ చదువు ఎక్కడ ఉందండి? నేను ఇసుకలో రాసుకున్నా. నాకేం కళ్ళజోళ్ళు ఏముండవు. స్పష్టంగా రాయాలి, స్పష్టంగా చదవాలని
బైబిల్ రాసి పెట్టుంది లేదా? హబక్కూకులో లేదా? 2వ అధ్యాయం దీపాకండి. ఇప్పుడు ఎందుకు రాసేది స్పష్టంగా రాయాలి, చదివేది కూడా వీలైనట్లు రాయాలి, వీలైన చదవాలి. చదువు నాయన, మళ్ళీ చదువు. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన ధ్వని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడిన. వాడు సమాధుల్లో వాసం చేసిన వాడు. సంఖ్యలతోనైనను ఎవడనో వాణ్ణి బంధింపలేకపోయిన. పలుమార్లు వాని కాళ్లను చేతులకును సంఖ్యలు వేసి బంధించినను. వాడు చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీలుగా చేసిన కనుక ఎవడనో వారిని సాధుపరచలేక మేలు చేయలేకపోయినా. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండలలోనూ కేకలు వేయచ్చు తన్ను తానే రాళ్లతో గాయపరచుకొనొచ్చు ఉండను. దేవునికి స్తోత్రం. వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. ఎందుకనగా ఆయన ఆ అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచిపోమ్మని వానితో చెప్పిన. దేవునికి స్తోత్రం. అవన్నీ తర్వాత చదువుకుని 20 వచనాల వరకు. ఇక్కడ ఒక దేశము పేరుని మనం చూస్తున్నాం. ఏ దేశం అంటది? గెరాసేనుల దేశం. అది ఈ దేశములో ఎక్కువగా మనుషులు కంటే 2 రకాల వ్యక్తులు ఎక్కువగా జీవిస్తారు ఈ గెరాసేనుల దేశంలో. దీనికి దేశానికి ప్రాముఖ్యతలో 2 ఏంటంటే, ఒకటేమో దెయ్యాలు, ఒకటేమో పందులు. మనుషులు తక్కువ ఉంటారు ఈ దేశంలో. ఎప్పుడైనా వెళ్ళిరండి. పందులు ఎక్కువ ఉంటాయి, లేదంటే దెయ్యాలు. మన దగ్గర మనుషులు ఎక్కువ ఉంటాం, దెయ్యాలు తక్కువ ఉంటాయి. అక్కడ అట్లా కాదు. పందులు ఎక్కువ ఉంటాయి, దెయ్యాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రాంతంలో ఒక వ్యక్తికి అటువంటి అపవిత్ర ఆత్మలు పట్టినాయి. ఎన్ని పట్టినాయి అంటే 1 కాదు, 2 కాదు, 2000 దెయ్యాలు పట్టినాయి. 1 కాదు బాబు. ఒక్కదానికి పడితేనే మనం అసలు ఆగలేకపోతున్నాం, 2 పడితేనే ఆగలేకపోతున్నాం. 2000 దెయ్యాలు పట్టినాయి. కింద అంతా చదువుకోండి మీకు. 2000 దెయ్యాలు పడితే అతనికి ఉపయోగకరమైనది, మేలుకరమైనది ఎవరు చేయలేకపోతున్నారు. వాడు అటు ఇటు ఉరుకుతున్నాడు, తాళ్ళతో కడుతున్నారు, కానీ వాడికి ఏమైనా మేలు చేద్దామని ఒక్క మనుషుడు ఆలోచించట్లేదు. వాళ్ళకి ఏమైనా ఉపయోగకరమైందని ఆలోచించట్లేదు. నిజంగా ఈ లోకంలో మనం చెడిపోయినా బాగుంటారు. బాగా గుర్తుపెట్టుకున్న వాక్యం. మనం పాడవుతుంటే ఇక్కడ అవుతుంటారు లోకం. మనం బాగవుతుంటే ఏడుస్తూ ఉంటారు రోజు. వాళ్ళ గురించి కూడా నవ్వుకోరు, మన గురించి ఆరోగ్యం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరిని పట్టించుకోబాకు. నువ్వు అసలు నువ్వు బాగోగులు ఉన్నవా, సంతోషించు. దేవుడిని బట్టి ఆనందించు. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన సంఘాన్ని బట్టి, ఆయన మందిరాన్ని బట్టి, ఆయన సేవకుల కుటుంబాన్ని, దేవుడు చేసిన మేలు ఉపకారాలు సంతోషించి. ఏది వెనక చూడబాకు. నో టర్నింగ్ బ్యాక్ అన్నట్లుగా వెళ్ళిపోవటమే ముందుకే. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వాళ్ళు. ఎప్పుడు బాగుపడరు జీవితంలో, సంఘంలో కూడా. ఎప్పుడు ఏడిపోయి దీన్ని ఆశీర్వదించారు. శబాష్ బ్రదర్, గాడ్ బ్లెస్ యు బ్రదర్, సిస్టర్, దేవునికి మహిమ కలగాలి. స్తోత్ర. నీ పిల్లకి పిల్ల పుట్టింది అంటే, నా పిల్లకి ఇంకా పెళ్లి కాలే, పిల్లలే పుట్టల. పెళ్లి కానీ పిల్లలు ఎట్లా పుడతారు అసలు? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు
వీడిని సాధుపరచడానికి, వీడికి మేలు చేయటానికి ఆ దేశం మొత్తంలో ఏ ఒక్కడు కూడా ఉపయోగకరంగా లేడు. దేశం మొత్తం యేసు ఆ స్థలానికి వస్తున్నాడు, ప్రైస్తులాడు. ఆ దేశానికి వస్తున్నాడు, ప్రైస్తులాడు. ఆ ప్రాంతానికి వస్తున్నాడు, ప్రైస్తులాడు. హల్లెలూయా. ఆయన పేరట వస్తుంటే వీడు బ్రతుకంతా సమాధుల్లో ఉండటమే. రాత్రంతా పగలంతా సమాధుల్లోనే ఉంటాడు, ఇళ్లలో ఉండట్లేదు ఈ మనిషి. తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నాడు. తర్వాత తనకు తాను ఏం చేసుకుంటాడు? రాళ్ళతో అమ్మా గాయపరుచుకుంటాడు. తనకు తానే. కొంతమంది వాళ్ళకి వాళ్ళే మోసం చేసుకుంటారు. తల్లిదండ్రులు మోసం చేస్తాను కాదు, నీకు నీవే మోసం చేస్తున్నావు. నేను ఒక కాలేజీకి వెళ్ళాను, వ్యాన్సిలన్ కాలేజీకి వెళ్తే అక్కడ ప్రిన్సిపాల్ గారు, లెక్చరర్స్ గారు వీళ్ళందరూ కూడా పిల్లలకు మాత్రమే క్లాసులు కాదు, తల్లిదండ్రులు కూడా వినాలని 11 గంటలు, మేము 11 పోయినట్టున్నాం, 10:30కి వెళ్ళున్నాం. 10:30కి వెళ్ళుంటే 2:30 వరకు మాకే క్లాసులు అయింది. ఏ ఒక్కరూ బయటకు వెళ్ళట్లే మీకు లెక్క. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కదని వినాలి, కూర్చోవాలని 2:30, 3 అయినా పోదట్లేదు. మీరు 1:30 అయితే టయాలు చూస్తారు, ఎందుకంటే మీకు భవిష్యత్తు వద్దిది. 3 అయినా కానీ కాలేజీలో కూర్చుంటే సార్ చెప్పారు ఒక మాట, ఎవరు మోసం చేసుకోవటం కాదు బాబు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. వాడికి వాడే గాయాలు పరుచుకుంటుండు, రాళ్ళతో కొట్టుకుంటుండు. మరీష్ గారు అప్పుడప్పుడు అనేది స్వయంకృత అపరాధం అని. ఎవరి స్వయంకృత అపరాధమే వాళ్ళని నాశనాల్లోకి తీసుకెళ్తారు. ఎవరు దీన్ని ఏదో నెట్టితే పోయేది కాదు. ఎవరు గాయపరుచుకుంటున్నారు వాడిని? ఎవరు గాయపడుతున్నారు? ఆయనకి ఆయనే గాయం తెచ్చుకుంటారు, రాళ్ళకు కుట్టుకుంటాడు, గాయాలు అవుతున్నాయి. లోకంలో ఎవ్వరు నీ గాయాలను బాగు చేసే నరమాత్రుడి లోకంలో లేదు, అస్సలు బాగు చేయలేడు. ప్రభు అయిన యేసు ఒక్కడే మన గాయాలను కడిగి శుద్ధి చేసి మన గాయాలకు బాగు చేసి మందులేసలేవు. ఆయన ఒక్కడే గుర్తుపెట్టి, ఎవ్వరి వల్ల నీకు గాయం మానదు. మావాడు మంచోడు అని ఒట్టి మాటలు అవన్నీ. అటువంటి పరిస్థితుల్లో ఈ సెల్ ఫోను, ఈ స్మార్ట్ ఫోన్, ఈ స్మూత్ ఫోన్లు వచ్చినాక పిల్లలు చెడిపోవటానికి ఎంత భయంకరమో, ఎంత సులువు. పిల్లలు కాదు, పెద్దలు, ముసలోళ్ళు, ముసలక్కలు సైతం సెల్ ఫోన్ లేనిది లేరు అసలు. ఒక ఆయనంట సెల్ ఫోన్ చూస్తూ ఉంటుంటే అసలు ఆయనకి స్కూల్లో, మన కాలేజీలో, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏమిస్తారు? కాండక్ట్ సర్టిఫికెట్ కదా, గుడ్ క్యారెక్టర్, గుడ్ అని ఇస్తారు. ప్రభువుకి స్తోత్రం. ఏమని ఇస్తారు? ఎవరైనా బ్యాడ్ అని ఎత్తడా? 500లో ఒక్కడు. వాడు మంచోడు కాకపోయినా టీసీ తీసుకొని వచ్చేటప్పుడు ఏమిస్తారు చెప్పండి? గుడ్ క్యారెక్టర్ అని ఇస్తారు. ఆ గుడ్ క్యారెక్టర్ అని ఇచ్చాను. కాలేజీ మంచిగా చదువుకున్నా, కానీ రాత్రి మగలు కూడా ఫోనే. జాగ్రత్త, మీ పిల్లలు, మన పిల్లల్లో ఫోన్ చేతిలో ఉంటే జాగ్రత్త. ఫోను చూస్తూ ఉంటుంటే ఆయన జీవితంలో గమనించినప్పుడు బాగా చదువుకున్నారు. అందరూ గుడ్ క్యారెక్టర్, బయటికి వెళ్ళడం నా కొడుకు, నా కూతురికి అసలు బయట ప్రపంచం తెలియదు అంటున్నారు. ఇతరులతో అసలు మాట్లాడదు, ఇతరుల గురించి అసలు ఏం తెలియదు, లోకం అంటేనే నా కూతురికి తెలియదని తల్లిదండ్రులు అనుకుంటున్నారంట. కానీ ఈ సెల్ ఫోన్ పట్టుకున్న వ్యక్తి అంట ఫేస్బుక్లో భయంకరమైన స్థితిగతులు, భయంకరమైన దుర్ఘటనలు, భయంకరమైన చిత్రాలు ఇవి చూస్తూ ఉంటుంటే, మీ అందరికీ తెలుసు, నాకేం సరిగ్గా తెలియదు కానీ మీ అందరికీ తెలుసు, ఫాలోవర్స్ ఎంతమంది ఉంటున్నారు, ఇన్ని కేలు అన్ని కేలు అని ఉంటున్నారని చూస్తున్నారా? ఇతనికంట
మంత్లీ ₹1,00,00,000 అంట శాలరీ. మంత్లీ ₹1,00,00,000 అంటే శాలరీ. క్యారెక్టర్ మంచిగానే ఉంది అనుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. మంచి శాలరీ వస్తుందంట. నేను చెప్పిన మాట మీకు చెప్తున్నాను ఈరోజు. శాలరీ మంచిగానే వస్తుందంట. కానీ ఈయన ఫేస్బుక్లో ఇతను చాలా భయంకరమైన క్యారెక్టర్ కలిగిన వాడని ఆ మంత్లీ ₹1,00,00,000 శాలరీ అతను జాబులో నుండి తీసేపించారట. ఈయనకు తెలియట్లేదు అసలు ఏమైంది ఏంటి, నాకు భవిష్యత్తు ఏంటి, ఏమైంది, నా క్యారెక్టర్ ఏమైందనంటే, బాబు నీ క్యారెక్టర్ చుట్టుపక్కల వాళ్ళకి తెలియకపోవచ్చు, నీ బిహేవియరు నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ బిహేవియరు నీ అన్నదమ్ములకు తెలియకపోవచ్చు, నీ బిహేవియరు నీ యొక్క భార్యకి తెలియకపోవచ్చు. కానీ నీ బిహేవియరు ఫేస్బుక్ చూస్తే నీవు ఎవరికి తెలియదు అనుకున్నావు, నీ బిహేవియర్ ఎవరికి చూపలేదు అనుకున్నావు, ఎవరు దాన్ని ఓపెన్ చేయలేదు అనుకున్నావు. నీ బ్రతుకు చాలా చండాలంగా ఉంది. నీలాంటోడు మా కంపెనీలో జాబ్ చేయొద్దని చెప్పి ఆయన్ని తీసేసేసారు. బయట సర్టిఫికెట్లు ఎట్లా ఉంది క్యారెక్టర్, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది, 10th క్లాస్ వరకు ఎట్లుంది, ఇంటర్ వరకు ఎట్లుంది, డిగ్రీ ఇంజనీరింగ్ ఎట్లుంది, పీజీ ఎంఎస్ ఎట్లుంది, ఎంటెక్ ఎట్లా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పక్కన వాళ్ళు చూస్తే వాళ్ళు పాలుబాబు అసలు బయటికే రాడంటారు. కానీ ప్రపంచానికి తెలుస్తుంది ఆయన బ్రతుకు. ప్రభువుకి స్తోత్ర. అరే వాళ్ళు అసలు బయటికే రావట్లేదు, ప్రపంచానికి తెలుస్తుందయ్యా బ్రతుకులు ఫేస్బుక్లో వాళ్ళే. ఇక్కడ లోకంలో తెలియటం కాదు నాయన. అమ్మాయిలో మీరు అనుకుంటున్నారు మా మమ్మీ అంతా టిక్ ఏం చేస్తున్నావు అమ్మాయి అంటే ఆన్లైన్ క్లాస్, ఏం చేస్తున్నారా బాబు అంటే ఆన్లైన్ క్లాసెస్ అనుకున్న అమ్మబాకండి. నీ స్వయంకృత అపరాధము నీవే అనుభవించాలి, ఎవరు అనుభవించరు. ఎవరన్నా కొంతమంది పెళ్ళైన పిల్లలు, పెళ్ళైన అబ్బాయిలు కూడా నీ భార్యకు తెలియదు. కొంతమంది ఇప్పుడు మాలాంటి చదువు రానికి ఏమొచ్చు, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు పిల్లలు, దాంట్లో పోతారంట వస్తారంట, మళ్ళీ ఎవరికి తెలియదంట. ప్రపంచానికి తెలుస్తుంది, జాగ్రత్త. ఇక్కడ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, ఇక్కడ ఎవరికి తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులు చదవకపోవచ్చు, నీ తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేయడం రాకపోవచ్చు, నీ తల్లిదండ్రులకి ఇంకేదో మాట్లాడటం రాకపోవచ్చు, ఒకవేళ ఇంగ్లీష్ రాకపోవచ్చు, నీ తల్లిదండ్రులు గొప్ప ధనవంతులు కాకపోవచ్చు, పెద్ద విద్యావంతులు కాకపోవచ్చేమో, కానీ నీవు చేస్తున్న ప్రతి పని ప్రపంచంలో తెలియపరుస్తుందనే మాట గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. దేవునికి స్తోత్ర. కొంతమంది భర్తలను మోసం చేస్తారు, భార్యలు. ఆయన వచ్చే టయానికాల సెల్ ఫోన్లు అన్నీ డిలీట్ చేసేస్తారు, నీ బతుకు అక్కడ తెలుస్తుంది. కొంతమంది భార్యలను మోసం చేస్తారు భర్తలు, మన బతుకులు అక్కడ తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇంటికి వచ్చేటప్పుడు డిలీట్, అన్ని సైలెన్స్. అబ్బా ఎంత సైలెన్సు, మా ఆయన ఎంత మంచివాడు కాదమ్మా ఎట్లా, లేదండి పాస్టర్ గారండి మా ఆయన చాలా మంచి, అసలు ఇంటికి వస్తే మౌనం మౌనం. సింహం ఎట్లా నిద్రపోతే లేవదో మా ఆయనకు ఊరంతా మునిగిన నిద్ర పట్టదు. జాగ్రత్త, ప్రపంచంలో ఫేస్బుక్ చూడాయింది. మీ ఆయన సంగతి తెలియాలంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమండి, అకౌంట్ ఫేస్బుక్ ఓపెన్ చేయమండి. మీ ఆయన సంగతి తెలియాలంటే ఆ ఫోన్ లిస్టులు అంతా తెలియజేయండి. ఎవరిని నమ్మబాకండి. దేవునికి స్తోత్ర. ప్రైజ్. ఇంట్లోకి రాకపోతే గప్సెప్ సమ్మర్ బుటి అంతే కామ్. ఫోన్ కూడా అతను పెట్టేస్తాడు. మా ఆయన ఫోన్ ఇంటికి వచ్చిన ఫోన్ చూడు, ఇంకెందుకు బయట అంతా ఆటలాడుకొని ఇంటికి వచ్చి ఫోన్ ఎందుకు ఆయనకి, అసలు ఫోన్ ఎందుకు ఆయనకి, ఎందుకమ్మా ఫోన్లు ఎందుకు మీకంటే పొద్దున్న దాకా ఆటలే, చాటింగ్లు బీటింగ్లు, చాట్లు జరగడం, ఆ చాట్లు ఈ చాట్లు జరిగేసి ఆయన వచ్చి మా ఆవిడకి అసలు ఎంత తెలివి తక్కువ మొహందో ఇది ఇది దీవన్న వాట్సాప్ రద్దు, దానికి అసలే రాదంటారా నాయన, జాగ్రత్త.
స్మార్ట్ ఫోన్ ఉంది అని అంటే స్మూత్గానే స్మార్ట్గానే వాళ్ళ లైఫ్ పోతుందని గుర్తుపెట్టుకో. నువ్వేదో అనుకోబాకండి, ఎవరిని నమ్మొద్దు. నన్ను నా భార్య నమ్మదు, నా భార్య నేను నమ్మదు. నా దేవుని ఇద్దరు నమ్మాలి. ప్రభువుకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రయోజనకరమైనది ఎవరో చెప్పట్లేదు. ₹1,00,00,000 డబ్బు చుట్టుపక్కల మా అబ్బాయికి అసలు ఏం తెలియదు, మా అమ్మాయికి అసలు ఏం తెలియదు, ఇంట్లోకి పోయిందే తెలుసు, కాలేజీకి ఎక్కిందే తెలుసు, మళ్ళీ ఆ మెట్లు దిగిందే తెలుసు. అసలు అరిచేతిలోనే ప్రపంచం ఉంటే ఇంకాడికి పోవాలా? నువ్వు ఎందుకు పోవాలా? ప్రపంచం అరిచేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను మళ్ళా కోరుకుంటున్నాను, మళ్ళా ఇంట్లోకి అందరికీ ల్యాండ్లైన్ ఫోన్ సెక్షన్ రావాలనుకుంటున్నాను. అంతే. ఎంతసేపు మాట్లాడతావు? ఎప్పుడు మాట్లాడతావు? ఏం మాట్లాడతావు? ప్రపంచం చెడిపోయింది, జాగ్రత్త. చెడిపోయిన ప్రపంచంలో నీవు నేను ఉండొద్దు అనేదే ఈ పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అసలు బయటికి పోని అవసరం లేదు. సినిమా టాకీసులు ముయ్యబడ్డాయి, కానీ నేను అనుకున్నా అవి తెరిచినా బాగుంటుంది. ఇంట్లో టీవీలకి బిజీలు అయిపోయాయి. సెల్ ఫోన్లకి 2Gలు 3Gలు 5Gలు వేసినా ఉండట్లా. ఒక్క రోజులో అయిపోతుంది నెట్ బ్యాలెన్స్. ఒక్క రోజులో నెట్ ఏమవుతుంది? ఏమవుతుంది అసలు? సినిమాలు మీరే చూస్తున్నారు, నేను నాకెళ్ళేది చూస్తున్నాను. నిజంగా చూడట్లేదు అన్నోళ్ళు బైబిల్ పట్టుకొని చేయొద్దండి. ఎవరైతే ఏదైతే అది జరిగిన తర్వాత సంగతి. కానీ ఏంటిది? సీరియల్ చూడట్లేదు అన్నోళ్ళు చేయొద్దండి. బైబిల్ పట్టుకు ఒక చేతిలో ఎత్తకపోయిన వాళ్ళు అందరూ మర్యాదగా దించి ఉండండి. ఎవరి దగ్గర ఎందుకు అబద్ధాలు చూస్తున్నారు? రేపు బల్లారాధన తీసుకోవడం మీద వచ్చే ఆదివారం ఎట్ట తీసుకుంటున్నావు అసలు? నీవు నేను దేవుణ్ణి చూడకపోవచ్చు, గుర్తుపెట్టుకోమని పాయింట్. నీవు నేను చెప్పమ్మా, చెప్తాలే. అమ్మో, ఇది చెప్పాలంటే కొద్దిగా కష్టంగా ఉంది. ముగిస్తే అతను చెప్పండి. చెప్పిన ఇంక చెప్పండి. నీవు నేను దేవుని చూడకపోవచ్చు. ఒక్కటి మాత్రం సత్యం, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేది ఖచ్చితంగా సత్యం. ఖచ్చితంగా సత్యం. అది ఖచ్చితంగా సత్యం. మనం దేవుని చూడకపోవచ్చు. ఒకవేళ ప్రతి క్షణంలో సీసీ కెమెరాలైనా అంత క్లారిటీ ఉండకపోవచ్చేమో, కానీ దేవుడు చూపు, దేవుని కనుదృష్టి మాత్రం ఏ స్థలంలో ఎక్కడ ఉన్నా ఆయన మనలో చూస్తున్నాడనేది భయముతో బ్రతికితే ఈ కరోనా కాదు, 1,00,000 కరోనా వైరస్లు వచ్చినా నిన్ను నన్ను ఏమి చేయలేవు. అసలు ఏమి చేయలేవు. మన జీవితాన్ని కరోనా ఆడుకోలేదు. మన తండ్రి మనకున్నాడని నువ్వు అనుకున్నప్పుడు ఎందుకు భయం వేస్తుంది అసలు? మనకి జీవితం బాగలేకనే, మన బ్రతుకులు బాగలేకనే, మన కుటుంబాల్లో బాగలేకనే. మీరే ఎంత సినిమాలు చూసి సీరియల్ చూస్తున్నారంటే ఇక ప్రపంచం ఎట్లుందో అర్థం చేసుకోండి. నిజం. ఎంత తెల్ల వస్త్రాలు కట్టుకొని వచ్చారు పిల్లలు. తలకి అంత కొమ్ము తెల్లగా ఉంది. మూతికి అట్లా మాస్కులు పెట్టుకొని వచ్చి టీవీ ముందుకు పోతే ఈ తెల్ల బట్టలు గుర్తుకు రావట్లేదా? ఈ పరిశుద్ధ లేఖనం గుర్తుకు రావట్లేదా? నేను దేవుణ్ణి చూడలేకపోతే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది టీవీ పెడుతుంటే గుర్తు రావట్లేదా? ఈ స్మార్ట్ ఫోన్ చూస్తుంటే గుర్తు రావట్లేదా? నీ ప్రపంచం అంత ఎవరికి తెలియదు.
పాస్టర్ గారికి అస్సలే తెలియదు. ఆయనకు మంచి కోడిగుడ్ల దమ్ బిర్యానీ అందు పెడితే అమ్మా మంచిదని అని పోతాడు అనుకోవచ్చు. మంచిది అనుకో. ఆయన చూస్తున్నాడని గుర్తు పెట్టుకొని బ్రతికిన బ్రతుకులకే ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు. ఖచ్చితంగా ఇది ప్రయోజనకరమైనది. ఇది దాచిపెట్టదు. ఇది దాచిపెట్టద్దు. మన బ్రతుకుల్ని బట్టబయలు చేసేయాల. ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఇది ప్రయోజనమైనది. ఒక్క మాట చదివి ముగిస్తాను చూడండి. 2వ తిమోతికి రాసిన పత్రిక ప్రయోజనకరమైనది ఏదో చూద్దాం. తొందరగా ఈ మాట చదవండి. 2 తిమోతి ఈ మాట చదివి ముగించుదాం. 2వ తిమోతికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16-17 వచనం. 2 తిమోతి 2nd chapter verse 16 and 17. దేవునికి స్తోత్రం. చదువుతారు ఎవరైనా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదంట. దేవునికి స్తోత్రం. నీకు ప్రయోజనకరమైనది ఏది కూడా దైవజనులు దాచిపెట్టదు. నీకు శిక్ష, బుద్ధి, దైవావేశం వల్ల కలిగినది ఏదైనా చెప్పటానికి, ఖండించడానికి, ఉపదేశించడానికి, తప్పు దిద్దటానికి కూడా, తప్పు దిద్దుకోవడానికి చెప్పాలి. ఇది ప్రయోజనకరమైనదంట. అది దాచకుండా ఇంటింటికి వెళ్ళి బాబు నువ్వు ఎటు చేస్తున్నా, అమ్మాయిని ఎటు చేస్తున్నా, తల్లి ఎటు చేస్తున్నా అని ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాడంట. ఇది ప్రయోజనకరమయ్యా మనకే. ఇది మేలుకరమమ్మా మనకే. ఇది బైబిలు దాచకుండా చెప్పమనే బోధిది. నీతి అందు ఏం చేయాలంట చెప్పమ్మా. అమ్మా చెప్తాలే. ఓ అమ్మో మాటలు రావట్లే అసలు మనుషులకి. నీతి అందు ఏం చేయాలంట? ఒక్కనే బతికుందా ఏంది? పక్కన వాళ్ళు బతికే ఉన్నారుగా. మమ్మీ అంటే తమిళ, ఆమె తెలుగు రావట్లేదు. మీకేమైంది? చూడు బైబిల్ నాకేం చెప్తాను. చదువు 17వ వచనం చదువు. 17వ వచనం చదవండి అయ్యా. ఖండించటానికి, ఉపదేశించటానికి, తప్పు దిద్దటానికి, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఆయన దాచిపెట్టకుండా ఇంటింటికి వెళ్ళి సంఘానికి వెళ్ళి బోధిస్తున్నాడు. వారి తప్పుల గురించి చెప్తున్నాడు, వాళ్ళ బ్రతుకుల గురించి చెప్తున్నాడు, వాళ్ళని సరిదిద్దుతూ ఉంటుంటే ఇది ప్రయోజనకరం అవుతుందయ్యా. సామెతల గ్రంథం తొందర తీయండి. సామెతలు తొందరగా 22వ సామెతల గ్రంథంలో ప్రభుకి స్తోత్ర 27వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ అధ్యాయం తొందర తీయండి. ఏది మేలుకరమైనది, ఏది నీకు ఉపయోగకరమైనదో చూడాలని, ఏది ప్రయోజనకరమైన దాచిపెట్టద్దు. అది సామెతల గ్రంథం 22 Proverbs chapter 27 verse 4. నేను చదువుతున్నాను చూడండి. క్రోధము ఘోరమైనది, కోపము వరద వలె పొర్లున్నది, రోషము ఎదుట ఎవడు నిలవగలడు? 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. ఇది ప్రయోజనకరం. మీకు అర్థమైందమ్మా? ప్రయోజనకరమేది. ముద్దులు పెట్టటమా, గాయాలు చేయటమా? చెప్పు, తొందరగా చెప్పాలి. ముద్దులు పెట్టటమా? గాయాలు చేసినోడు నీకు ప్రయోజనకరమైన బోధ. అది
ఉపయోగకరమైన బోధ, అది మేలుకరమైన బోధ. అది పౌలు గారు ఇంటింటికి వెళ్ళి, ఊరికి వెళ్ళి, బ్రాంచ్ చర్చెస్కి వెళ్ళి, మీకు మేలుకరమైనది, ఉపయోగకరమైనది ఏదో నేను దాచిపెట్టకుండా చెప్తున్నందుకు మీకు శత్రువునైనా అంటాడు గలతీలోకి వచ్చినప్పుడు. ప్రీసులా, ప్రయోజనకరమైన, తప్పు దిద్దటానికి, ఖండించడానికి, ఉపదేశించడానికి. అమ్మా, ఉపదేశం, ఖండించడం, బుద్ధి చెప్పడం. అది చెప్పట్లే వీళ్ళు, బుద్ధి చెప్పరే. బుద్ధి చెప్పటం, తప్పు దిద్దటం. ఆయన కూడా తప్పు తెప్పిపోతాడు లేదా, పైన ఉంటుంది. సరే, మంచిది. ఈ ప్రయోజనం నీతి అందు చదువు అమ్మా మాట 16-17 తొందరగా గట్టిగా చదవండి. సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఒక్కరు చదువుతున్నారు కాక. ఈ అమ్మాయి కూడా ఇంజనీర్ చేసినట్టు చదువమ్మా. ఏం సంగతి చూద్దాం. సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన ప్రతి లేఖనములను ఉపదేశించాలి, ఖండించాలి, తప్పుదిద్దాలి. నీతి అందు కూడా వాళ్ళు ఏం చేయాలి? శిక్షించాలి. ఇది ప్రయోజనకరమండి. ఇది అందరికి చెప్తా ఉన్నారు. మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయాలు చేస్తాడయ్యా. పగవాడు ఏం చేస్తాడు? ఓరి బాబో, ముద్దులు కూడా లెక్కలేదు వాడికి. ఎన్ని ముద్దులు పెడతాడు అంటే, ముద్దులు అంటే పట్టుకొని ముద్దు పెట్టడం కాదు. నిన్న మేము కాలేజీకి వెళ్ళినప్పుడు సీనియర్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చున్నారు. 4th year అనుకుంటా. ఒక్క అమ్మాయి, ఇద్దరు బాయ్స్ ఉన్నారు, ఇంకొక అమ్మాయి ఉన్నట్టుంది. నాకైతే చాలా బాధ అనిపించింది. దేవుని బిడ్డలారా, నా బిడ్డలు లేక నా చేతులు జోడించి పెడుతున్నా. ఇటువంటి చదువు లేని సంస్కారాన్ని మీరు కాలేజీలో ఉంచబాకండి. ఈ సంస్కారం లేని చదువులు మన పిల్లలకు వద్దు. ఒక అబ్బాయి బాబు జాగ్రత్త, ఈపులు బగల కొడతారు మిమ్మల్ని. సీటీఎం ఎక్కువ రావాలని చెప్పాలి మనం. బాబా అమ్మాయి మంచిగా చదువుకొని ఇట్లా నడుస్తూ ఉంటుంటే ఫ్రెండ్సే ఇద్దరు తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు. తెలియని వాళ్ళు అసలు ఎవరు ఏం చేయలేరు. వెళ్ళిపోతుంటే అమ్మాయిని ఒకటి అంటున్నాడు, నాకైతే ఇక తెలుసు కదా మనకు అంత కోపం వస్తుంది. నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉంటే కష్టమైంది, ఎత్తులేను కాబట్టి వెళ్ళా, లేకపోతే కొంచెం కష్టమయ్యేది. పిల్ల పాపం పుస్తకాలు పట్టుకుని వెళ్తుంటే ఆ వెనకబడి ఒకడు అంటున్నాడు, నేను అందామనుకున్నాను, చెప్పు ఉందిగా అమ్మాయి చూపెట్టరాదు అని అనుకున్నాను. నువ్వు మంచిదాని అంటున్నావు. అదేంటి? ఇంకొకటి అంటే ఆ పిల్ల అసలే మంచిది కాదు. 2 చెప్పులు ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు కదా. అట్లా కొడుతుంటే నాలాంటోడు ముందే ఉంటాడు. అసలు ఆ పిల్ల చదువుకునే తల్లిదండ్రులు భవిష్యత్తు ఏంటి అమ్మాయి? ఏమంటున్నావు నువ్వు? ఒకడు ఫస్ట్ నువ్వు మంచిదాని అంటున్నావు. ఇంకొకడు అంటాడు పిల్ల మంచిది కాదు. 2 కాళ్ళ చెప్పులు ఏం చేస్తుంది? 2 చంపలకు వాయించాలి. అసలు మీరు అట్లే చేయండి బాబు. గంతే చంపలు బగుల్తి పౌలా సౌలుగా బాబు. నిజంగా చాలా బాధ అనిపించింది. నా బిడ్డ అయితే నేను ఊరుకోగలుగుతున్నాను. కానీ ఫస్ట్ మేమే వెళ్తున్నాం కాలేజీలోకి అమ్మాయిని తీసుకొని. ఈ పరిస్థితులు, వాళ్ళ పరిస్థితి ఏందో, ఎందుకు మళ్ళీ నా మీదకి రివర్స్ అవుతుంది. ఏంటి ప్రభా ఎంత భయంకరమైన స్థితి. వాడు పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేనని ముద్దులు అంటే ముద్దులు కాదు. నువ్వు మంచిదాని, మీరు మంచోళ్ళు, నువ్వు మంచిగా ఉన్నావు, నీ ఒకటికంటే ఎంట్రుకలు నచ్చుతాయి అంట. నీ ఎంట్రుకలు బాగున్నాయి. ఇంకొకటి నీ ఐబ్రోలా కండ్రెప్పలు.
నీ ముక్కు బాగుంది, అసలు నువ్వు నవ్వితే ఐశ్వర్య రాయి పండ్లు కూడా బాగలేవు కానీ నీ పండ్లు బాగున్నాయి. వెంటనే అయిపోతున్నావు, వయసు అవుతున్నావు, వెంటనే చెప్పు చూపెట్టు. అటువంటి వాళ్ళకి దేవునికి స్తోత్ర. సమాజాన్ని మార్చగలిగిన ఉపయోగకరమైన బోధలో నేను పెంచబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నువ్వు మంచిది. నేనేమంటున్నాను, నీ బుద్ధి మార్చుకో, నీ తప్పులు మార్చుకుంటే మనం మంచి వాళ్ళం కావట్లే. మేలు చేసేవాడు ఏం చేస్తాడంట, గాయాలు చేస్తాడు. ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, వాక్యాన్ని చదవండి, పరిశుద్ధ జీవితం జీవించండి, ప్రభు పరిచర్యలో ఉండండి, ఆయన మార్పులో నడవండి, ఆయన కృపలో అభివృద్ధి చెందండి. ఇది ప్రయోజనకరమైనది. ప్రభుకి స్తోత్రం. ఇది మేలుకరమైనది. ఇది ఈ బోధలో మనం మన పిల్లల్లో నీతి అందు శిక్షించాలి. నీతి అందు మనం శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి మన పిల్లలకి. మనం లోకం చాలా పాపముతో నిండి ఉన్నది, చాలా బలత్కారముతో నిండి ఉంది, చాలా దోషముతో నింపబడింది లోకం. ఆ లోకం వైపు మనం ఉండొద్దు. దేవునికి స్తోత్రం. ప్రయోజనకరమైనది మోకాళ్ళ మీద ప్రార్థనే. దేవునికి స్తోత్రం. ప్రయోజనకరమైనది ఉపవాసాలుండి ప్రార్థన చేయటమే. ప్రయోజనకరమైనది బైబిల్ చదివి ముగించడమే. ప్రయోజనకరమైనది పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, నీతి కలిగిన జీవితం, యథార్థమైన జీవితం, భక్తి కలిగిన జీవితం. అసత్య మార్గంలో నడవకుండా సత్య మార్గంలో, నిజ మార్గం, నిప్పు లాంటి ఉప్పు లాంటి జీవితాన్ని కలిగి జీవించడమే. ఈ బోధే నీకు నాకు ప్రయోజనకరమైంది. ఈ మార్గంలో నీవు నేను నడవాలి. భగవాన్ ఏం చేస్తున్నామా, నా చెవులతో నేను ఎన్న అమ్మగారిని అడిగిన తర్వాత నేను, నువ్వు మంచిదాన్ని. అప్పుడప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే, పోరే నువ్వు మంచిదాన్ని కాదంటారు. ఇంక తల్లి కూడా అంటది, అసలే మంచోడు, పనికి మాట్లాడు అంటారు. అమ్మాయి మంచిది అంటంతోనే ఆ పిల్లడు, మా నాన్న కూడా నన్ను మంచిది అనట్లేదుగా, మా అమ్మకైతే అసలు నేను ఒక చీడ పురుగు లేకుండా ఎందుకు బతుకుతున్నామే అంటాను. వెంటనే ఏం చేస్తుంది అమ్మాయి, వీడు మంచోడు అన్నాడు కదా, వాడు నిన్ను కాటికి తీసుకెళ్తాడు, వాడు నిన్ను కటికో లెక్క, కసాయి కంటే ఘోరమైన వ్యక్తి లెక్క చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకుని ఆడపిల్లలారు, నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డలతో మీరంతా సమానంగానే ప్రభు సన్నిధిలో చూస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ బోధలో పెంచబడండి. మీరు ప్రయోజనకరమైన బోధలో మీరు పెంచబడాలి. నా తండ్రికి మహిమ కలుగును గాక. ఇది ప్రయోజనకరమైంది. ఎంతసేపు కూర్చోవటం నీకు ప్రయోజనమే. కూర్చోవాలి ఎంతసేపు, వాక్యాన్ని వినాలి ఎంతసేపు, వాక్యాన్ని ధ్యానించాలి. ఇది ప్రయోజనకరమైన మార్గములోనికి దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను చేస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. ఆ గొప్ప మార్గంలో నేను వెళ్ళాలి. ఒక రోజున తల్లిదండ్రులు బాధపడతారు, నా పిల్ల నా మాట వినలేదని. నువ్వు ఆ రోజు ప్రయోజనకరమైన బోధలు నువ్వు ఉండలేకపోయావు, అందుకే నీ పిల్లలు నీ మాటలు వినలేకపోయారు. తండ్రికి మహిమ కలుగును గాక. చాలామంది తల్లిదండ్రుల జీవితాలు చాలా 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 దుఃఖమయముగా బ్రతుకుతున్నారు, దుఃఖముగా బతుకుతున్నారు తల్లిదండ్రులు. ఈ రోజున నిజంగా నా తల్లి నా తండ్రి అయితే, నేను జీవించే మా తల్లి జీవించిన అన్ని సంవత్సరాలు కూడా ఈ రోజు నా తల్లిని బాధ పెట్టలేదు, ఈ రోజు నా తల్లిని నేను దుఃఖపట్టలేదు. నా దైవం దయ్యాలి. నా తల్లి పని చేయమంటే ఆ పని చేశాను, నా తల్లి ఇక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను, నా తల్లి అక్కడికి వెళ్ళొద్దంటే నేను వెళ్ళలేదు. అసలు ఇప్పటికీ మా నాన్న 90 సంవత్సరాలు బతుకున్నాడు. అంతకుముందు పోయినప్పుడు ఎంత ఘోరంగా బూతులు తిట్టేసాను. నేను ఒక్క మాట మాట్లాడాను, ఒక్క మాట మాట్లాడాను. మొన్న పోయాము, నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఆయన తిట్టినా నా తండ్రి, ఆయన కొట్టినా నా తండ్రి, ఆయన ఏడ్చినా నా తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న మధ్యలో పోయినప్పుడు ఎంత సంతోషం. నన్ను ఎవరు చూసినా చూడకపోయాను, నా చిన్న కొడుకు వాడు సాది నన్ను పాడేస్తాడు, వాడి దగ్గరే నేను చనిపోతున్నాను.
బతుకున్న టైంలో నిజంగా అలాగనే తీసుకొచ్చాం. అలాగనే ఆమె మా ముగ్గురు చేతుల్లో మా పాస్టర్ గారు నా చేతులు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నొప్పి వస్తుందమ్మా అమ్మ అంటుంటే మేము వెళ్ళాం, ప్రార్థన చేస్తున్నాం. ఆ చేతుల్లోనే ఆమె చనిపోయింది. ఎంతకన్నా గొప్ప ధన్యత నాకు భూలోకంలోకి అవసరం లేదు. పరలోకంలో దేవుడు ఎట్లా అనేస్తాడు. తండ్రికి మహిమ కాదు. ఏనాడు కూడా నా తల్లిదండ్రులని నేను దుఃఖపెట్టలేదు. నా విషయంలో ఏ రోజు నా తల్లి దుఃఖాన్ని అనుభవించింది లేదు. 18 సంవత్సరాల నుంచి నా వెంట ఉన్నారు పాస్టర్ గారు. 20-21 సంవత్సరాల నుంచి మోరిస్ గారు ఉన్నారు. ఏ రోజు నా తల్లి విషయంలో నేను ఏ రోజు ఆమెను దుఃఖపెట్టలేదు. ఈరోజు నా తల్లిదండ్రులు పిల్లలు చాలా ఘోరం, చాలా ఘోరం. ఈ పిల్లతో నేను బతకలేనయ్యా అంటాను. తల్లి పిల్లలు చేసే పనులు నువ్వు అనుకుంటున్నా ఏమి తెలియదు అనుకుంటున్నా. ఈ ఫోన్లో నుండి ప్రపంచానికి నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ తెలుస్తుందని గుర్తుపట్టుకో. నీ ఫాలోవర్స్ చూస్తున్నారు నీ జీవితమే అని కొట్టే దినం రాబోతుంది. వాడు వేస్ట్ కాదురా, అమ్మాయి పనికి మారిన జీవితం ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఇవన్నిట్లో వాడుతుంది. ఆమె లైఫ్ వేస్ట్ అని చిరాకు తీసుకునే దినాలు రాబోతుంది. ఎవ్వరికి తెలియదు, నరమాత్రుడికి తెలియదని అనుకుంటున్నావు, కానీ ప్రపంచ చరిత్రలో మన బ్రతుకులు తెలుస్తున్నాయని గుర్తుపెట్టుకుని ఉదయ కాలారాధనలో ప్రయోజనకరమైన ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. ఈరోజు నుంచి జీవితంలో ఏదైనా మార్చేది ఉంటే ఈరోజు మార్చుకో. ఇవెవరికి తెలియదు అనుకుంటున్నావు. రాత్రులు తెలియదు. సైలెన్స్, ఎప్పుడు చూసినా ఫోన్లు సైలెన్స్లే, ఎప్పుడు చూసినా ఫోన్లు సైలెన్స్లే. ఇంట్లో సైలెన్స్, ఒంట్లో సైలెన్స్, జేబులో సైలెన్స్, పుస్తకాలు సైలెన్స్, స్కూల్కి వెళ్తే సైలెన్స్, కాలేజీకి వెళ్తే సైలెన్స్, ఇంకా ఊరికి వెళ్తే సైలెన్స్, అన్ని సైలెన్సే. నువ్వు సైలెన్సే. చెవుల్లో ఒకటి పెడతాను, సైలెన్స్. లెన్స్ అయిపోతావు నువ్వు. జీవితాలు మార్చుకుందాం. అట్లా కానీ యూత్ పిల్లలే, పెళ్లి కానివాళ్ళే, స్కూలు కాలేజీ పిల్లలు కాదు, వీళ్ళకంటే ఘోరంగా ఉన్నారు ముసలులు, పెద్దోళ్ళు. మీ భార్య నీ గురించి సాక్ష్యం చెప్తుంది, నీ భర్త నీ గురించి సాక్ష్యం. వీళ్ళిద్దరు చెప్పలేరు. నీ ఫేస్బుక్, ట్విట్టర్ తెప్పింది. హల్లెలూయా. నీ జాతనైతే ఈరోజు ఫేస్బుక్ అకౌంట్ నీ తల్లిదండ్రులకు చెప్పు. ఇన్స్టాగ్రామ్ ఏమంటారు దాన్ని, కూడా ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ చెప్పు. నీ తల్లిని కూర్చోబెట్టి నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, నీ ట్విట్టర్ ఓపెన్ చేయి. నీ తండ్రిని కూర్చోబెట్టి నీ ఫేస్బుక్లో ఆటలాడు, పాటలు పాడు. తండ్రికి స్తోత్ర. ఎవరికి తెలియదు అనుకుంటున్నా దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రయోజనకరమైనది దాచిపెట్టకుండా మీకు బోధిస్తున్నాం. దేవునికి స్తోత్ర. ఇది ప్రయోజనకరమైనది, ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. ప్రపంచానికి తెలుస్తుంది మన బిహేవియర్, మన క్యారెక్టర్. బుద్ధి చెప్తూ, గద్దిస్తూ, ఉపదేశం చెప్తూ, సరిచేస్తూ నీతి శిక్షలో మనం పెంచబడాలి బిడ్డలారా. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరి క్రియల చొప్పున వాడే బ్రతుకుతాడు ఫైనల్గా. నువ్వు ఇప్పుడు చూసుకున్న మంచి అబ్బాయి అనుకుంటావా, వాడు సచ్చే పనికి మాలినోడు చేస్తాడు దేవుడు. నీ తల్లి తండ్రి చూసి అబ్బాయిని మంచిగా లేదంటావా, వాడిని దేవుడు ప్రయోజకులుగా చేస్తాడు. రాసి పెట్టుకోండి. మీరు రాసి పెట్టిన పుస్తకంలో రాసి పెట్టినాడు. నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నువ్వు పై ఆకారాన్ని చూడొచ్చేమో, దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడు. ఫేస్బుక్లోనే ప్రపంచానికి తెలిస్తే మరి ఆంతర్యంలో ఉన్న నిగూఢమైన ఈ పరిస్థితిని
దేవుడు ఎంతో చూస్తాడో గుర్తుపెట్టుకొని భయము కలిగి దేవుళ్ళు మనం సాగిపోవాలి. ప్రభుకి స్తోత్ర. నీ స్థితిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిస్థితిని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎటువంటి సందేహం లేదు. ఇది మొన్న ఆ మధ్యలో చెప్పాను కదా, నేను దున్నపోతుకి గడ్డేసి బర్రెకు పాలు తెస్తున్నట్టు. ఒకడు గడ్డి దేనికి వేసి నువ్వు చెప్పండి. పచ్చగడ్డి దేనికి వేసావు? మంచి తౌడు కలిపి నీళ్ళు దేనికి పెట్టావు? ఇడిపోయి పాలు ఏడ తెస్తున్నావు? గేదె కొత్తదా? మనం బతుకులు అట్లా ఉండొద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రయోజనకరమైన పాదిది, ఆరోగ్యకరమైన జీవితము జీవించిన కొన్ని రోజులైనా ఇతడు దేవుని వలన ఆశీర్వాదమునందినవాడు. ఈ కుటుంబము దేవుని వలన దీవెనలు కలిగిన వారని శాశ్వత కాలము వరకు నీ కుటుంబం, నా కుటుంబం దేవుల్లో సాక్ష్యం కలిగి జీవించే ప్రయోజనకరమైన బోధన దాచిపెట్టకుండా చెప్పగలగాలి. దేవునికి స్తోత్ర. ప్రైజులు. అంతేగాని పైన మెరుగులు చేసి పైన మనం ఏదో రాసుకొని ఏదో పోసుకొని లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? ఊరికి గాయాలే చేస్తారు. కొన్నిసార్లు పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు ఇష్టపడరు. ఏం చేస్తున్నావు అంటారు. ఏం చేస్తున్నావు అమ్మా అంటే ఒక్కోసారి వంటలు వండుతారు పిల్లలు. వాళ్ళు కూడా ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి, ఏదో ట్యూబ్లో నిలబడి చేస్తాడు. మమ్మీ నేను వంట వండుతానంటే నీ మాపో నీకు చేయటం వస్తుందంట. మా మమ్మీ అసలు నన్ను ఎప్పుడో మా తమ్ముడిని, మా అన్నని, మా అక్కని, మా చెల్లిని మెచ్చుకుంటుంది అంటారు. అని వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ మధ్య? ఆడపిల్లలు, మగ పిల్లలు కూడా వంటలు చేస్తున్నారు. మా పాలబాబు కూడా మంచిగా హైలైట్గా చేస్తారు. ఏదో ఎగ్గుది వాట్స్ క్లాస్. వాళ్ళ అక్క అంటే నువ్వు యూట్యూబ్ చేస్తారే, నేను చేయట్లే, నేను ఓన్గా చేస్తాను, బాగుంటుంది. ఒక్కోసారి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎక్కువైపు ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి ఉప్పు ఎక్కువ వేస్తారు, కారం ఎక్కువ వేస్తారు, మసాలాలు ఎక్కువ బాగలేదంటే సార్ చెయ్యి. మా మమ్మీకి అసలు నేను చేసిందే ఇష్టం, నేను ఇంకోసారి సచ్చినా చేయనట్టు. నీ మమ్మీ నిన్ను గాయపరుస్తున్నానంటే నిజంగా నీ ప్రియమైన తల్లి నీకు మేలు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నీ తండ్రి నిజంగా నిన్ను గాయపరుస్తాడు. ఎట్టు డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఆరు బర్త్డేకి ఈ అమ్మాయి పోవాలంట. ఫ్రెండ్ కూడా కాదు బర్త్డే, ఫ్రెండ్ వాళ్ళ ఇక బెండ్ అయిపోయినట్టు అమ్మాయి. ఫ్రెండ్ బర్త్డేకి పోయిందంటే బెండే. ఫ్రెండ్కి పోవటమే కష్టమైన దినాల్లో అలా ఫ్రెండ్కి పోతావు, బెండ్ అయిపోతావు. పోబాకండి, పంపించబాకండి మీ పిల్లలు. ఎవరన్నంటే నాకు ఫోన్ చేసి పొమ్మను, నేను బొమ్మంటే పొమ్మన్నాను. ఇక జీవితంలో అడగరు మిమ్మల్ని. ఫ్రెండ్ అంటే ఈమె. తండ్రి ఏమంటాడు? తల్లి పాపం, తల్లులు చాలా 100కి 90%లో 95% మంది తల్లులు మంచోళ్ళు ఉంటారు. 95% తల్లులు మంచోళ్ళు. వాళ్ళు చప్పట్లు కొడితే తప్ప మీ తల్లి వయసుగా ఉండోళ్ళు కొట్టుకోరండి అయ్యా. అందుగా మీ తల్లి కూడా గట్టి కొట్టరాదు ఉంటే మాకు తల్లి లేదు, కొట్టినా ఆమె ఉండు, ఆమె చూడటం, ఆమె చెప్పినా వింటాం. మీరు తల్లిలో ఉండేది గట్టి కొట్టరాదు తమ్ముడా. గట్టిగా నీ తల్లి కొరకం ప్రభుత్వ మహిమపరచాలి. ఎవరో రాజకీయ నాయకులు వస్తుంటేనే కొడతాం, నీ తల్లి కొరకు కొడితే తప్పేముంది? వయసులా మన కాలనీ, మన డివిజన్కి ఒక తల్లి గారు గెలిచింది సిరీస్గా. ఆమె వస్తుంటే అంత కొడతాం, ఆమె కొట్టమనపోయిన కొట్టేస్తాం. మన తల్లికి కొట్టుకుంటే తప్పేమన్నా? రోజు లేచిన వాటిలో ప్రభువుకి ఒక చప్పట్లు కొట్టి నీ తల్లికి ఒకటి కొట్టి అసలు ఎంత ఆయుష్ పెరిగి నవ్వుతున్నాయినమ్మా, ఎంత ఆయుష్ పెరిగి తెలుసా? ఉండోళ్ళు కొట్టుకోండి. మా అమ్మకి అంత సంతోషం, కాళ్ళగోర్లు ఏళ్ళగోర్లు తీస్తుంటే నా కొడుకు అంత మంచి పొంగిపోయేది అసలు.
అసలు గిన్నెడు మంచినీళ్ళు వంటి ఇవ్వట్లే ఈరోజు పిల్లలు. మా అమ్మ చచ్చి అంతవరకు కాళ్ళగోలు నేనే తీసేవాడిని. మా అమ్మ లేదు కానీ అమ్మగారి గోలు తీస్తాను నేను. తల్లి ప్రేమ ఎంత గొప్పది అనుకుంటున్నావా టైటస్? అంత గొప్పది అనుకున్నా. 100లో 95 మంది తల్లులు మంచోళ్ళు. తండ్రులు అయితే 100లో 99 మంది మంచోళ్ళు. మీరు ఏమన్నా బాగుండోడు చెప్పండి. 99 మంది మంచోళ్ళు. 99 మంది తండ్రులు. ఎందుకు అంటే ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతుంటే తల్లులు అంటారు పోబాకంట, నేను పోతానంటాడు. వెంటనే మంచి తల్లి ఏమంటుందంటే మీ డాడీకి చెప్తానంట. మంచి తల్లి. అటువంటి తల్లిదండ్రుల మాటలు వినండి, మీరు బాగుపడతారు, మంచిగా అభివృద్ధిలోకి వస్తారు మీరు. ఇది ప్రయోజనకరమైనది. దాచకుండా చెప్తున్నాను, నా పిల్లలకు మాత్రమే చెప్పుకోవట్లేదు, అందరికీ చెప్తున్నాను. ఆ తల్లి అంటది డాడీకి చెప్తానంట. అంటే నా పిల్ల అంటది వదిలే మమ్మీ అంటది. అంతే. డాడీకి చెప్పనంటే మాత్రం తల్లిని తల్లడిల్లింపజేస్తుంది ఆ పిల్ల. ప్రయోజనకరమైన బుద్ధి చెప్పి ఇంకా నీతి కలిగి దేవుని అది ఆఖరి చెప్తున్నారు. ఇంక లేవు ఆ ముందుకి అది చెప్పట్లేదు. ఖండించాలా? ఎట్లా ఖండించాలో? మన చర్చిలో మేకలు కోస్తాం, నా స్కిన్ తీసేస్తారు. తీసినాక ఏం చేస్తాడు? ఎక్కడికి చేతుల్ని ఏం చేస్తాడు? మోరిస్ గారి కిరణ్ మీరు ఎక్కువ ఉంటారుగా, గట్టి కొడతాడు. చెప్పండి ఎట్ట కొడతాడు? గట్టి చిన్నగా ఎట్ట తీస్తాడా? ఖండించేస్తాడు. ఏ పార్ట్కి ఆ పార్ట్ ఊడిపడేస్తుంది. అది ప్రైస్తులాడు. హల్లెలూయా. అప్పుడు కొడతా ఉంటాడు. కొంతమందికి పండ్లు బాగలేక కీమానో కైమా జాసకి రమ్మంటే మెల్లి కొట్టిస్తాడా? టక్ 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 అట్లా కొట్టాల సంఘంలో. అది ప్రయోజనకరమైనది, అది మేలుకరం. వాక్యాలు చాలా అటు ఇటు తిరగొద్దు అసలు. మొహం వెనక ముందు కదలొద్దు అసలు. నీకు కొడతా ఉండాలి, కైమా కొడతా ఉండాలి. వాక్యాల చేత, ప్రైస్తుల ఉపవాసాల చేత, ప్రైస్తుల ఆరాధన చేత, ప్రైస్తుల ఆల్ నైట్ ప్రేయర్ల చేత, దేవునికి స్తోత్ర కాటేజ్ ప్రేయర్ల చేత, ట్యాక్స్ గివింగ్ మీటింగ్స్ ద్వారా కైమా అవుతూ ఉండాలి మందిరంలో. హల్లెలూయా. చాలా మంది అంటారు ఎప్పుడు ఫోన్ చేసినా మా ఇంటికి రావి ఏంటంటారు, ఎప్పుడు ప్రార్థనలే అంటారు. కైమాలో ఉన్నావు నువ్వు. ప్రైజ్లా ఎక్కడున్నావు? మీకైతే మెట్రో రైలే, మీరు కైమాలో. మా సొంత మేనల్ రేపు 10వ తారీఖు పెళ్ళి. మా పెద్దకి ఆఖరి కొడుకు మా డాక్టర్ ఎండి చదువుతుంది ఇప్పుడు గాంధీలో. అమ్మాయి కూడా ఎండి చేస్తుంది. మంచి గ్రాండ్గా చేస్తున్నారు. ప్రైజ్లా. కానీ పోవటానికి అవకాశం 10వ తారీఖు మన దగ్గర పాస్టర్స్ యొక్క క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. ప్రైజ్లా. మెట్రో రైలు ఎక్కిద్ది మా అక్కయితే. ఇంకేమన్నా జట్టి మానవన్నా ఎక్కేసిపోతుంది. సొంత మేనల్లుడి యొక్క ఆఖరి వాడు డాక్టర్ చదివాడని, ఎండి చదివాడని మా అక్క బావ ఎంత ఆనందంగా వాడు పెళ్లి ఘనంగా చేయాలని చూసి సొంత మేనమావని చిన్నోడిని నేను పోవట్లేదు. ప్రైజ్లా. 10వ తారీఖు మన దగ్గర పాస్టర్స్ మీటింగ్ ఉంది. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. నీకు తెలియదు అది. ఇవాళ కాకపోతే రేపు పెట్టుకుంటా ఉరుకుతూ మళ్ళీ పెళ్ళి అవుతుందా? మనవరాలు పెళ్ళికి పోయింది ప్రేమలు. వాళ్ళు ఎక్కడో మనవరాలు అసలు తెలియదు ఆమెకి సరిగా. ప్రైజ్లా. ప్రయోజనకరమైన బోధలో నీవు నేను పెరగాలి. దేవుని కంటే గొప్పవాడు ఈ లోకంలో ఏ మనుష్యుడు లేడు, ఉంటాడు. అసలు ప్రయోజనకరమైన బోధ. స్తోత్రం. కార్డులు దాని ఇంట్లో అనౌన్స్ చేయమన్నారంటే ప్రే చేయండి. మరి ఒకవేళ మీరు ఏమైనా పోయేటోళ్ళు ఉంటే
లొకేషన్ షేర్ చేద్దా పోండి. ప్రార్థన చేయమని కోరారు. 10వ తారీఖు వచ్చే గురువారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా అక్క అయితే 2 రోజులకు ముందు రాచన్న నువ్వు ఉండాలని అంటే స్తోత్రం ప్రార్థన చేయని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. తండ్రికి మహిమ కలుగును గాక. ఏమైపోవాలా? మీరు ఎప్పుడన్నా చూసారా లేదు? నేను చూస్తాను ఎక్కువగా. బలికి కొట్టేస్తాను. అంత పెద్ద కత్తి ఖాయమైపోవాల మందిరంలోకి వచ్చే దేవుని బిడ్డలం. హల్లెలూయా. అట్లాంటి ఇంతలా ఎముకలు అయితే ఉడకతాయా? ఉడికిన తింటమా? దంచబడాలి. ప్రైజ్ ది లార్డ్. నలగబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఉపయోగకరమైన ప్రయోజనకరమైన బోధలో దేవుడు నిన్ను నన్ను నడిపించును గాక. ఆయనకే మహిమ కలుగును గాక. తండ్రికి ఘనత కలుగును గాక. ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి, ఖండించాలి, ఉపదేశించాలి, తప్పుని దిద్దాలి, తప్పును ఒప్పుగాను. నేను మా ప్రారంభం నా జీవితంలో పుట్టిన సంఘ పాస్టర్ గారు, ఆర్సీఎం పాస్టర్ గారు, సాములు గారు అంటారు, ఫాదర్ గారు అని ఇప్పుడు అంటున్నారు. మేము పాప సంకీర్తన తీసుకోవాలంటే ఏది లార్డ్స్ టేబుల్ హోలీ కమ్యూనియన్లో పాల్గొనాలని అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చుంటారు. అక్కడికి వెళ్ళి పితా పుత్ర పవిత్రాత్మకో మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. కొన్ని జపాలు చెప్పాలి. పరలోక జపం, మంగళవారం జపం, క్రీస్తు స్తోత్రం, ఉపవాస సంగ్రహం, ఇవి చెప్తూ ఉండాలి. జపాలు చెప్పినాక ఓకే అవి చెప్తేగా బల్లారాధనలో పాల్గొనవచ్చు. తర్వాత లాస్ట్లో ఏం చెప్పాలంటే ఈ మనస్తాప జపం ఉత్తమ మనస్తాప జపం అన్నట్టు అది చెప్పాలి. ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు చిన్న పాపం చేశాను, సినిమాలు చూశాను, కొంచెం అటు ఇటు తిరిగానంటే నాకు చెయ్యి పెట్టి ప్రార్థన చేసి నేను ఎన్న మాటలు నీకు చెప్తాను. ఎవరు ప్రకటించాలి. యూట్యూబ్లో కూడా ఉంటుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏం కాదు సూడు మంచి తెలుపు సినిమా చూస్తే తప్పు దిద్దే బోధ నీకు ప్రయోజనకరమైనది. హల్లెలూయా. ఖండించే బోధ నీకు ప్రయోజనకరమైన, ఉపదేశించే నీతి అందు శిక్షించే బోధలో నీవు నేను పెరుగుదాక. స్తోత్రం. ఏం కాదు మంచిది, మంచిది చెడు తీర్చిపెట్టు మంచిది. ఏం మంచి ఉంది సినిమాలో? ఎవరైనా చెప్తారా? ఇవాళ నిలబడి కొత్త సినిమా ఏమన్నా వస్తే దాన్ని చెప్పరాదండి. ఏందాటి చూస్తున్నాను మీదే చూడడం లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది చూస్తున్నారంట సినిమాలు. మీ కర్మ మీకే, నీది మీకే. నేను ఇంకొక ఆమె అంటే చాలా హైలీ ప్రొఫెషనల్ బిలీవర్ ఆమె ఏమంటుందంటే నేను సినిమా చెట్ట పాస్ట్గా నువ్వు అన్నట్టు కరెక్టే కానీ సీరియల్ చూస్తానంట. సినిమా కంటే భయంకరమైన సీరియల్, భయంకరమైన సినిమా తెగేస్తుంది. సీరియల్ సాగరేస్తుంది. ఇంకా ఏమంటుంది తర్వాయి భాగం. అబ్బా ఏముంది, అత్త కోడలది అయితే కొన్ని సంవత్సరాలు నడుస్తుంది తర్వాయి భాగం అంటే. కాబట్టి ఓపిక లేని అత్తకంట వంగలేని కోడలు దొరికిందంట. అత్తలు ఓపిక ఉండండి. కొడుకులున్న అత్తలు కొంచెం కొడుకులున్న తల్లులు కొద్ది ఓపిక తీసుకో. ఫిజికలమ్మా చెప్పండి. ఓపిక లేని అత్తకే వంగలేని కోడలు. అసలు ఈ అత్తకే ఓపిక ఉండదు. కోడలు చుంగిద్దా ఆమె అంటది అత్త కొన్ని మంచినీళ్ళు అంటది. అబ్బా, ఎందుకంటే ఆ అత్త వాళ్ళ అత్తని అంత ఆడుకుని వచ్చిందో. ఓపిక లేకుండా అత్త అయిందంటే వాళ్ళ అత్తని అంత ఆటలాడిచ్చి వచ్చిందో ఈ కోడలు. అమ్మా అట్లా కాకుండా ఓపిక తీసుకోండి. కొంచెం ఏం చేయబడాలా? దిద్దబడాలి. మీరు ఎవరైనా నిజంగా ఆలు నేర్చుకున్న వాళ్ళు చేయొద్దండి. ఆలు కానీ మీరు అంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కదా, మేము తెలుగు మీడియం వాళ్ళం. ఏబిసిడీలు నేర్చుకున్న వాళ్ళు చేయొద్దండి.
ఏబిసి మరి ప్రైస్ లా గాడ్ బ్లెస్. ఆలు ఏబిసిడీలు అంటే మీరు తెలుగు మీడియం, మేము తెలుగు, మీరు ఇంగ్లీష్ వాళ్ళు. తెలుసు. ఫస్ట్ సారి మన మాస్టర్ గారు రాపించినప్పుడు ఎట్టదిద్దిను ఎట్ రాసి అంటనే రాసినవా. మా మాస్టర్ గారిలో ఇద్దరు ఉండేటోడు. ఒకడేమో మెడ మీద కొట్టేటోడు, ఒకడేమో తొడ మీద గిచ్చేటోడు. వాళ్ళిద్దరు చేపట్టి ఇవాళ బాగుపడటానికి దేవుడు సాయం చేశాడు. అప్పుడు అనాథాశ్రమం మనం ఓపెనింగ్ అప్పుడు మెడ మీద కొట్టేటోడు చచ్చిపోయిండు. తొడ పాశం పెడతంటే పాశం లెక్కనే ఉండేది. అదే స్వీట్గా ఉండేది, ఇదే స్వీట్గా ఉండేది. ఆయన పెడితే వామ్మో అయ్యో సార్ బతికి సార్ నేను చదువుతాను సార్ అంటాడు. ఆయన చేతి కింద చదివినోడు ఈ రోజున ఇండియా దేశంలో ఆయా రాష్ట్రాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో అద్భుతంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయి గొప్ప ప్రయోజకులు. ఆయన అసలు విధులు పెట్టారు. ఎంత తన్నిని అదే చేయరా బాబు, లేదా మా స్కిన్ అట్లుండి ఏదో తెలియకపోయేదే. మా జీవితంలో ఆయన చూడలే. అప్పుడు నేను అనాథాశ్రమం ఓపెనింగ్కి ఆయన్ని పిలిపించాను. అరే ఇంత పెద్దడు అయ్యారు, రియల్గా చాలా హ్యాపీ. నాకు ఎంత గొప్ప సేవ చేస్తున్నావా నువ్వు సార్. దేవుని కృప తర్వాత ఇక నాకు ఎక్కడే పెట్టేటోడే సార్ నువ్వు తొడపాయసం. అందుకే బాగుపడ్డాను సార్ అంటే కౌగులించుకుని ఇచ్చాడు ఆయన. నా స్టూడెంట్ ఎంత గొప్పవాడైపోయాడు ఆయన. ప్రైసరా. డబ్బులు తీసుకుని అంత గొప్పవాడైతే, అంత ఆనందంగా గడిపితే, ఎంత ఆత్మీయతలో ప్రయోజనకరమైన బోధిస్తూ ఖండిస్తూ బుద్ధి చెప్పుతో నీతిలో శిక్షలో పెరుగుతున్న మీ జీవితాలు ప్రయోజనములోనికి దేవుని మహిమలోకి గడిపే సేవకుడికి సేవకురాలికి ఎనలేని ఆనందం ఉంటుంది తెలుసా. అంత సంతోషం. ఆయన తొడబొట్టుకొని విడిచిపెట్టుకుని సారో నీకు దండం పెడతా, సారో నీకు కాళ్ళు మొక్కుతా, వదిలిపెట్టపోయేటాడు. ఈరోజు ఈ స్థితికి తీసుకురాగలిగింది ఆయన శిక్షనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఏమనుకున్నావు? విద్యా సంస్కారం అంటే మన ఇష్టానుసారంగా అనుకున్నావా? సంఘం మందిరం అంటే, వాక్యం అంటే, దేవుడు అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప ప్రయోజకుడై ఉండాలనేవా. కాబట్టి గాయాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశిస్తాడు. నీ పిల్లలు కూడా గాయపరచకుండా ఉండొద్దు. నిన్ను రాయబాకండి, నువ్వేం రాసినట్టుగా, ఆయింట్మెంట్ రాసినట్టుగా పళ్ళు రుద్దుకున్నారు. ఇవాళ అందరూ రుద్దారా లేదా? నిజంగా చెప్పండి. చేతితో రుద్దినవా? ఏమా చెప్పు. బ్రష్కి ఏం వేసినావు? పేస్ట్ వేసినావా? పేస్ట్ మెత్తగా ఉంటుంది, బ్రష్ ముళ్ళులుగా ఉంటుంది. ఊర్లో అలా పోవాలి కానీ ఇప్పుడు వదిలే. వాడు ఒక వేప పళ్ళు తీసుకొని గంట సేపు అయిన రుద్దుతాడు. అయ్యే పండ్లు మళ్ళీ ఎంతసేపు రుద్దుతాడో. బ్రష్ పండ్లు మంచిగా ఉండాలని మళ్ళీ ఆ పండ్ల మొఖాలకి అదేంటిది అద్దం. అవి ఎంత రుద్దినా ఎర్రగా గాలి బట్టే ఉంటుంది. ఎంత రుద్దు, ఎంత రుద్దు అయినా కానీ అవి పోవని తెలిసి కొంతమంది పాలిష్ చేస్తారు బియ్యానికి వేసినట్టుగా. డెంటల్ హాస్పిటల్ అందుకే ఉన్నాయి. పాలిష్ వేసేస్తారు. పాలిష్ వేసినంతవరకు బాగానే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఎర్రగా అవి పుట్టుకుతూ వచ్చినాయి. అది అడ్డుపోతే రుద్దుతారు. కొంతమంది చిగురులో నుంచి బ్లడ్ వస్తుంది. ఆపుతావా రేపు? న్యాయంగా బతకండి అంటాను నేను. పండ్లని ఎంత గట్టిగా రుద్దుతున్నావు, ఎంత గట్టిగా. ఇక మా ఊర్లు సైడ్ చెప్తున్నాం, ఇటుకలు ఉంటాయా గోడలు గట్టి ఎర్రయి
దాన్ని పట్టుకొని నిజం చెప్తాను, నేను నా జీవితంలో అబద్ధం చెప్పను అసలు. నా తండ్రి ధైర్యం ఆ ప్రభు వింటున్నాడు. అప్పుడు ఇటువంటి పాలసీ వేసే డెంటల్ హాస్పిటల్ లేవు. ఎంత లావు ఇటుకి పెట్ట తీసుకొని ఒక అర్థం, అన్నిటికీ శుభ్రం చేయాలి కానీ ఆత్మకు నీకు శుభ్రం వద్దా? ఇదేనా మన బ్రతుకులో? కళ్ళు ఎట్లా తిప్పి ఎట్లా ఒక ఆమంటది రైట్ హ్యాండ్తో కళ్ళు తిప్పబాకండి, దాని షైనింగ్ పోతుంది. లెఫ్ట్ హ్యాండ్లో రింగ్ ఫింగర్ అని అంట. ఎట్లా అంటే ఈ బ్యూటీ పార్లర్ ఓపెనింగ్ చేసేటప్పుడు చెప్తారు వీళ్ళందరూ మాకు. ఎట్లా మేము ఓపెనింగ్ పోతే ఒక కుర్చీ వేసి పండుకోబెట్టాను నన్ను. అయ్యా నీకు బ్యూటీ చాట్, అమ్మ నీకు ఒక దండ, నీ బ్యూటీ పార్లర్కి ఒక దండ. నా జీవితంలో సోప్ పెట్టడమే గొప్ప అవుతుంది, ఇంకా పౌడర్ రాయని ఇవన్నీ ఎందుకు నాకు వద్దులేమ్మా ఆయన చెప్పేసి వచ్చాను. మరి అవి అరిగి సగం కొరిగిపోతాయి. ఆయన దాన్ని రోజు రుద్దుతున్నాడు, ఇంకొకడైతే 2 సార్లు రుద్దుతున్నాడు. పొద్దున ఒకసారి ఆత్మకు శుద్ధత. ఈ పళ్ళు పాడుగాను మురికి మట్టిలో కలిసిపోతే చచ్చిపోతే. ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేదానికి రుద్ది రుద్ది శుద్ధి చేసి గాయాలు చేసి అటు రుద్ది ఇటు రుద్ది కైమ కొట్టి ప్రయోజనకరమైన బోధలో నీవు నేను పెరిగే ఆత్మశక్తి నీకు కావాలి. కొద్దిగా వంకర పనులు ఎట్లా సోలాల్లాగా దిగొచ్చే ఏం చేస్తుంది దాన్ని క్లిప్పులు కదా, చాలా చండాలంగా ఉంటుంది రా ఆయన. ఆ పెట్టుకున్నాను ఆ వంగిద్దా పళ్ళు ఉంచుకుంటాను, నిన్ను ఉంచుకోకూడదా? నీ ఆత్మను ఉంచొద్దా? దానికి ఒక క్లిప్ వేయొద్దా? ఆ వాక్యం చేత సంఘానికి ఒక క్లిప్ ఉండొద్దా? ఎంత దౌర్భాగ్యంగా బతుకుతున్నారు విశ్వాసులు అనబడిన వారు ఈ రోజుల్లో. అక్కడికే అన్ని క్లిప్పులే ఉంటాయండి, అన్ని కైమానే ఉంటాయండి. అందుకని మేము కలవరికి వెళ్తాం. మాకు పెద్ద సంఘమే పోయి సముద్రంలో 2000 దెయ్యాలు కలిసినాయి. 2000 దెయ్యాలు కలిసినాయి. క్లిప్ లేదు ఒప్పుకోవట్లేదు. నీ పంటికైతే క్లిప్ వేసుకోవాలా? కన్ను పొరలు కనపడట్లే, పొరలు ఎక్కువైనాయి అని ఏమైనా పెద్ద బైబిల్ చదివేటట్లుగా నా కళ్ళు కనపడలేదని భర్తకి ఏం చెప్పింది. చాలా మంచోళ్ళు వీళ్ళు. ఏమండి నేను బైబిల్ చదవలేకపోతున్నానండి. వట్టిదే ఇవన్నీ నవల పుస్తకాలు ఫోన్లు వచ్చినాక కళ్ళకి ఎక్కువ మందికి అర్థాలు వచ్చినాయి. చూసి 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 కంప్యూటర్లు వచ్చిన కంపు కొట్టి, ఫోన్లు వచ్చిన కళ్ళు పోయి స్పెట్స్లు తీసేసి ఏమండి బైబిల్ చదవలేకపోతాను. పాపం ఎంత మంచోడో ఆదా. ఏడిస్తే సార్ మట్టే కాదు ఇది కరిగిపోద్ది అంటనే. గట్టిగా ప్రశాంతి లేకపోన్నా కరిగిపోవటం. ఎముక ఎంత లావు ఉంటుంది ఎప్పటికి. మాంసం మట్టి ఎంత లావు ఉంటుంది కానీ ఎముక సన్నగా ఉంటుంది. చేప ఎముక ఎంత ఉంటుంది, కుచ్చుకుంటే ఎంత లావుడు కూడా మా అమ్మ అట్ట తీసుకుని ఎంత చూడడానికి అరగాల్సిందే. గౌతమ్ రైస్లా. అలాగే జీవితంలో అటువంటి ఎముకలుగా ఉన్న జీవితం మన జీవితంలో అన్నీ ఏదేమైనా చెప్పండి అన్నిటికీ ఈ కళ్ళకు బాగా లేకపోతే పొరలు కడిచేస్తుంటే నొప్పి వస్తుంటే పర్వాలేదు. మీ అందరికి తెలియదు ఏంటి, ఐబ్రోస్ తీసుకుంటే తెలీదు, బీగుతాం అబ్బా చిన్నగా వేయకండమ్మా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన మిషన్లు ఇంట్లోకి వచ్చినాయి అంటే ఈ పొయ్యే కాలం వచ్చిన మగోళ్ళు కూడా క్లిప్పులు పెట్టుకుంటున్నారు, బీక్కుంటున్నారు. ఆడవాళ్ళకే బొట్టు అంటే మగోళ్ళు 3 పెడుతున్నారు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా పెట్టట్లేదు. ఒకడైతే 7 నుంచి 7 పెడతాను మనం ఎలక్షన్కి గెలిచిన వారు. పోయే కాలంగా ఇదాన్ని బతికే కాలమా? క్లిప్స్. ఒక ఆయనకి ముక్కులో గాలి పోకపోతే ముక్కు ఆపరేషన్ చేశారు. మన ఆత్మకు ఆపరేషన్లు వద్దా? రోజు కళ్ళకి పొరలు కట్ అవ్వట్లేదా? మరి ఆత్మ ఈ కన్ను ఏడపోడిసి వచ్చేది ఆడేమని చూస్తామా? ఈ చెయ్యి ఏడైపోతుంది. ఇది ఎంత వామ్మో వాయి ఆమంటది. ఫస్ట్ సారి అట్లే ఉంటుందండి, అంటే 2వ సారి ఉండదా? పీకుతూ ఉంటుంది, పట్టుకాలు పెట్టి పీకుతారు. పండ్లు రాకపోతే కాళ్ళు పైకి పెడతారు, మిషన్ తల కిందికి పెట్టి అమ్మగారు నాకు సార్ డెంటల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వినబడుతుంది. ఇక భయం వేసి వామ్మో ఈ కరువు నాకు వద్దులే
నా పనులు ఎట్టున్నా పర్వాలేదు అంటుంది. ఎప్పటికీ పోదామంటే పోట్లే. అక్కడ సౌండ్, నేను పోలీస్ స్టేషన్లో సౌండ్ ఉంటుంది అనుకున్నా. ఎందుకంటే ఈపురు పక్కన కొడతారు, వామ్మో వాయి అంటారు. ఇదేందిరా బాబు, డెంటల్ హాస్పిటల్ బిగుతుంటే అమ్మ అనలేవు, ఎందుకంటే పేదాలు కాదరం. ఇదేంట్రా బాబు కేకలేని పడకలేని చూస్తే పండ్లు బిగుతున్నారంట. అదైతే నీకు బాగుంటుంది, స్తోత్ర. మళ్ళీ డబ్బులు ఎత్తున్నావు, కాళ్ళు పైకి లేవాలా, తల కిందకి పెట్టాలా. ఈ బీగుతా ఉంటే అమ్మా అమ్మా అమ్మ అమ్మలేదు అయ్యలేదు ఒక అన్నట్టు. ఏ వాక్యం కొంచెం నీకు బుద్ధి చెప్తుంటే, వాక్యం నిన్ను బలపరుస్తుంటే, వాక్యం నీకు ఖాయమవుతుంటే, వాక్యం నిన్ను కడుగుతుంటే, వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంటే ఈ సంఘానికి వద్దంటావు. ఏమండి న్యాయం? నీ జీవన విధానం ఏ రీతిగా ఉంది? మన ఆత్మ దేవునికి మహిమ కలగాలి, ప్రయోజనకరమైంది. ఏది దాచకుండా చెప్పాలి. కాలికి ముళ్ళు ఎప్పుడన్నా గుచ్చుకుందా? మీకెందుకు గుచ్చుకుంటుంది? మొత్తం మెట్రో రైల్లో తిరిగేటోళ్ళైనా. మేము పొలాలు తిరిగి, నాకు బాగా ఇష్టం. గేదెలను కూడా కాసేటాం. మాకు 30 గేదెలు ఉండే. ఎంత ఇష్టం ఈ చదువు పాడుగాను అనుకునేటోళ్ళు. ఇదే బాగుండేదండి. కానీ మా అమ్మ ఒప్పుకోలే. ఒకసారి కాళ్ళు చేతులు కట్టేసరి స్కూల్కి పోతావు పో. అమ్మ నేను చచ్చినా కానీ స్కూల్కి పోతామా, ఇక ఇవన్నీ ఇడిచిపెట్టాను అంతే. కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే దూదితో చేస్తామా, తెస్తామా, మళ్ళీ తెస్తుంది. కాలుకి ముళ్ళు గుచ్చుకుందండి, ఆయింట్మెంట్తో చేస్తామా, పౌడర్తో చేస్తామా, స్మూత్గా ఉండే గుడ్డ పెట్టి చేస్తామా, ముళ్ళు ఏమా దేంతో తెస్తా చెప్పండి? ముళ్ళు గుచ్చుకుంది కదా, పిన్నిస్ అనుకుందాం, ముళ్ళు అనుకుందాం, సూది అనుకుందాం. ముళ్ళు గుచ్చుకుంటే దేంతో మళ్ళీ తీయాలా? చెప్పరాదమ్మా నర్సులమ్మ, ఏమ్మా చెప్పరాదని ఉన్నారుగా. రక్తం తీస్తావు, చేతి ఎట్లా తీస్తావా? ఏం చేస్తావు? కూర్చాలా, కూర్చుతున్నా అబ్బా అయిపోయిందమ్మా వేసేస్తాను. ఈ వాక్యానికి నువ్వు అలాగా సరి అవ్వట్లేదు ఏంటి అసలు? వాక్యానికి నువ్వు అంత విధేయత చూపెట్టలేదు. ఎందుకు సహకరించలేకపోతున్నావు? వాక్యానికి ఎందుకు కోఆపరేట్ చేయలేకపోతున్నావు నువ్వు? మొన్న ఒక అమ్మాయి గర్భిణీ స్త్రీ, అది సిటీ స్కాన్, ఇది అల్ట్రా సిటీ చేస్తారంట. లీటర్ డబ్బా ఇచ్చారంట వాళ్ళు, తాగేసి. నువ్వు గ్లాసులు తాగరు పిల్లలు, అమ్మాయి తల్లిదండ్రులు నీళ్ళు తాగరా నాయన అంటే, నేను తాగితే ఒక్క సుక్క తాగేస్తావు, ఆడబడేస్తావు. గర్భిణీలు అయినాక బాగా నీళ్ళు తాగాలి అమ్మాయిలు, ఇప్పుడే తాగండి. లీటర్ డబ్బా ఇచ్చి తాగి కూర్చోబెడితే స్కానింగ్కి 3 గంటలు పట్టింది. డాక్టర్ గారు రాలే. ఇంటికి వస్తుందా? గర్భిణీ స్త్రీలు చెప్పరాదండి అమ్మ, కన్నోళ్ళు వస్తామా? ఏం చేస్తాం? కూర్చోబెడతామా? మూడు గంటలని కూర్చుంటుంది మేస్త్రా. సరే మనప్పుడు అంటే ఇంత లేవులే, స్కానింగ్ లేవన్నా కానీ నార్మల్ డెలివరీలేగా. ఇప్పుడు కూర్చో, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారంటే 3 గంటలకు వస్తారు. అయ్యి బాబా రాలేనండి, ఇంకొక లీటర్ తాగు, కూర్చో. ఏందండి ఈ బ్రతుక్కే నువ్వు అంతగా లోకానికి లోబడుతుంటే, పరిశుద్ధ దేవుని గ్రంథములో రాయబడిన లేఖనాలకి నిజంగా ఆత్మలో దేవుని సన్నిధిలో చేర్చబడవలసిన ఈ జీవితానికి నీవు నేను ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నావు? ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నావు? అసలు ఆత్మీయత నీకేమైనా ఉండగలుగుతుందా? ఆధ్యాత్మికంగా ఎదగాలని అనుకోగలుగుతున్నావా? మళ్ళీ అంత లేట్ అయినా, అబ్బో లేట్ అయినా కానీ అదే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళటం అయితే అదే, స్కూల్కి ఇప్పుడైతే తల్లిదండ్రులకి ప్రాణాగాండం అయిపోయింది. భగవంతుడా, ఈ కరోనా ఏమో కానీ కరోనా కంటే వేరే పిల్లలతో ఎక్కువ తల్లిదండ్రులకు బాధలైనవి.
దేవునికి స్తోత్ర. ప్రయోజనకరమైనది, దేనిని దాచిపెట్టకుండా అపోస్తుడైన పౌలు తన సంఘస్థునికి చెప్పిన బోధ ఈరోజు మీకు తెలియపరుస్తున్నా. దేవునికి మహిమ. ప్రయోజనమైంది, ఏది దాచిపెట్టొద్దు. మన పిల్లలకు కూడా ప్రయోజనం కాదు, అసలే చెప్పొద్దు. దేవునికి స్తోత్ర. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరూ మోకరించుదాం.